శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణో శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసారకులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రిరేణుపరకారయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. శ్రీధన్విపుర్యాం వృషభే విశాఖే ఆత్రేయవంశోద్భవ సాత్వికాగ్ర్యాం శ్రీచోళసింహాద్రిగురుప్తమంత్రం శ్రీరంగనారాయణమాశ్రయామః. నీలతుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం పారాభ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. సోచ్ఛిష్టాయాం సజనిగలితం యాపరాకృత్య భుంక్తే. గోదా తచ్చై నమయిదమిదం భూయ ఏవాస్తు భూయః. அன்னவயல் புதுவை ஆண்டாடுரங்கற்கு தன்னு திருப்பாவை பல்பதியம் இந்நிஷையாறு பாடி கொடுத்தாடு நற்பாமாவை பூமாவை சூடி கொடுத்தாலை சொல்லு. சூடி கொடுத்த சுடர் கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வடையாய் நாடி நீ வேங்கரவர்க்கென்னை விதி என்ன விம்மாற்றம் நான் கடவா வண்ணமே நலு. தூமணிமாடத்து சுத்தும் விளக்கெரிய தூபங்கமல தொழிலனமேல் கல்வளரும் மாமானு மாலே மணிக்கதவந்தாள் திறவாய் மாமீர் அவளை இருப்பேரோ உன்மாடுதான் ஊமையோ அஞ்செவிலோ வனந்தரோ ஏமா பெருந்துயிர மந்திரப்பட்டாரோ மாமா என் மாதவன் வைகுந்தமென்கண்டு நாமம் பரவம் நவின்றேரோ ரெம்பாவாய். ஆண்டாளு திவ்ய திருவடிகளே சரணம். అస్మద్గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, మొట్టమొదటి 5 పాత్రల లోపల భగవంతుడు ఇదిగో ఈ విధంగా మనకి ఉంటాడు అని చెప్పని పద వ్యూహ విభవ అంతర్యామి అర్చాస్వరూపాల గురించి చాలా చక్కగా చెప్పి ఆ స్వామి ఎవరో కాసుమ మన మధ్యన అవతరించినటువంటి నందనందనుడే స్వామిని చేరి మనం సకల సౌభాగ్యములు పొందవచ్చని చెప్పి మనకు అండారు తల్లి మొట్టమొదటి 5 పాశురాలు. సరే, దాని తర్వాత ఉన్నటువంటి పాశురాలు ఏవైతే ఉన్నాయో చక్కగా ధ్వని అంటే శబ్దం, అంటే ఒక్కొక్క గోపిక లేచి మరొక గోపిక ఇంటికి వెళ్ళి అందరూ కలుపుకుని కృష్ణ భవనానికి వెళ్ళాలని కదా. కాబట్టి లేచినటువంటి గోపిక ప్రతి గోపిక కూడా అడుగుతున్నది ఏమనంటే, ఏంటి తెల్లవారింటానికి చిహ్నం అని చెప్పినప్పుడు పక్షుల కలకలారావము, తర్వాత మరి కోవిలలో చేసేటువంటి శంకరధ్వానము, తర్వాత మునులు యోగులు చేసేటువంటి హరినామ సంకీర్తనము, తర్వాత భరద్వాజ పక్షుల యొక్క అవి కలిసి విడిపోయేటప్పుడు చేసేటువంటి శబ్దం ఏదైతుందో అది, మరి దాని తర్వాత దధి మధన ధ్వని ఏదైతే ఉందో పెరుగు చిలికేటువంటి ధ్వని విషయాలు అన్నీ చెప్పారు. అంటే వీటితో మనకి ఏం పూర్తయింది, మనకి శ్రవణ మనన నిధిధ్యాస లోపల శ్రవణం అనేటువంటి భాగం మనకి పూర్తయింది. దీని తర్వాత మనకి ఏదైతే ఉందో ఒక చక్కటి ఏదైనా ఒక విషయం తెలుసుకో మననం అది ఏదైతే ఉంటుందో, తర్వాత ఒకటి తెలుసుకోవడం ఏదైతే ఉంటుందో, తర్వాత మనకి ఏదైతే ఒక ధ్యానం అనేది ఏదైతే ఉంటుందో దాన్ని చక్కగా ఈ పార్చులు ఏదైతే ఉందో తూమని మారత్తు అనేటువంటి విలక్షణమైనటువంటి పార్చుల్లో మనకి చెప్తున్నారు. అయితే ఒక్కొక్క పార్చులలో కూడా మనం పుణ్యం దగ్గర నుంచి మొదలు పెడితే మనం లేదా 12 పార్చుల వరకు కూడా ఒక్కొక్క పార్చుల లోపల ఒక్కొక్క ఆళ్వాళ్ళను చక్కగా మనం మేలుపోలు చేస్తూ వస్తున్నాం. అయితే దీంట్లో
దీంట్లో మనకు ఆండాతల్లి మనకు అందించినటువంటి అమూల్యమైనటువంటి రత్నముల యొక్క మాలయే మనకి తిరుపావై ప్రబంధం. దీంట్లో మనకు మన పూర్వాచార్యులు వీటిని చాలా చక్కగా రకరకాలుగా దీన్ని అనుభవించారు వాళ్ళు దీన్ని. అందుకని మనకి వ్యాఖ్యానాలు కూడా రకరకాల వ్యాఖ్యానాలు మనకు వచ్చాయి. ఎటువంటిది అంటే మనకు ఈరాయరపడి వ్యాఖ్యానం తిరునారాయణపుర తాయి అనుగ్రహించినటువంటివి మనకి ఈరాయరపడి, నారాయరపడి, తర్వాత మనకి పెరివచ్చన బేళ్ళ గారు మనకు అనుగ్రహించిన మువ్వాయిరపడి, అరకే మనవాళ్ళు నాయనార్ స్వామి అనుగ్రహించిన ఆరాయరపడి, ఇన్ని రకాలుగా చక్కగా పెద్దలందరూ కూడా తిరుపావై ప్రబంధాన్ని చక్కగా అనుసంధించి తర్వాత వాళ్ళు వ్యాఖ్యానించి ఆనందించారు వాళ్ళందరూ కూడా. అయితే దీంట్లో మరొక విశేషం ఉంది. అలాగే ఆళ్వాళ్ళ గురించి చెప్పేటప్పుడు కూడా కొంతమంది ఆచార్యులు ఒక రకంగా దీన్ని ఇదిగో ఈ పాత్ర ఈ ఆళ్వాళ్ళు చెప్పారు అని అనుభవిస్తే, మరికొంతమంది మాట్లాడలేని ఆచార్యులు ఇదిగో ఈ క్రమ పద్ధతిలో ఈ విధంగా ఈ పుళ్ళం అంటే ఫలానా వారు ఇట్లా చెప్పుకుంటూ కొంతమంది ఆడవాళ్ళు ఒక రకంగా మన ఆళ్వాళ్ళ గురించి మన ఆచార్యులు కొంతమంది మన వాళ్ళు అనుభవించారు. కాబట్టి మనం కనుక అదిగో ఈ ఆడవాళ్ళ గురించి చెప్పారు భాషల లోపల, అదేమిటి ఇంకోటి ఈ విధంగా చెప్తున్నారు అని మనం అనుకోకూడదు. ఇది ఎట్లాగంటే ఎవరి వారి యొక్క అనుభవాన్ని బట్టి వారు అనుభవించిన దాన్ని బట్టి ఈ యొక్క పాశురాలకి వారు ఆ విధంగా వ్యాఖ్యానం చేస్తారు. అలాగే అంతేకాకుండా దీంట్లో మనకి స్వాచార్య అస్మత్ గురుభ్యో నమః దగ్గర మొదలు పెట్టుకుంటే మళ్ళీ శ్రీధరాయనమ వరకు కూడా ఉన్నటువంటి మన గురు పరంపర ఏదైతే ఉందో దాన్ని కూడా మనం పుళ్ళు తిలంబికాల దగ్గర నుంచి ఒక చక్కటి మనకి పరంపర ప్రకారంగా ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క ఆచారం అని చెప్పుకోవచ్చు. దానికి మనకు పుళ్ళు ఉంది, అస్మత్ గురుభ్యో నమః. తర్వాత దాని లోపల పుళ్ళున తర్వాత వచ్చిన పాత్ర ఏదైతే ఉంటుందో మనకి కీష్కి చెప్పిన అస్మత్ పరమ గురుభ్యో నమః. తర్వాత దాని లోపల ఈ గేదెలు అందరు కలిసి వెళ్ళిపోవటము చూసినప్పుడు అస్మత్ సర్వ గురుభ్యో నమః. ఇట్లా చక్కగా వీటి కూడా మనకి అన్వయించవచ్చు. తర్వాత మరొక విశేషం ఏంటంటే ఈ తిరుప్పావై ప్రబంధం లోపల 30 పాసుల లోపల కూడా తర్వాత ఒక్కొక్క అక్షరస్వరూపం గురించి ఆండాళ్ళ తల్లి చెప్పారని చెప్పుకోవచ్చు మనం. అంటే అందులో ఉన్న వర్ణన బట్టి మనం గమనించినట్టయితే ఫలానా అక్షరస్వరూపం ఏదైతుందో వాటిని నిర్దేశించింది ఆండాళ్ళ తల్లి. 30 పాసాల్లో 108 ఏపుడు పత్రుల లోపల ఉన్నటువంటి 30 అక్షరస్వరూపాల గురించి పాడింది అమ్మవారు అని చెప్పాను. అలాగా ఎన్ని ఉన్నాయండి మనకి? 108 దివ్య తిరుపతులు ద్విదేశాలు మనకు ఉన్నాయి. 108 దివ్య తిరుపతులు మనం సేవించవచ్చునా అంటే 2 దివ్య తిరుపతులు మనం ఈ ప్రపంచంలో సేవించలేము. అవి ఆ లోకంలో ఉన్నటువంటి పైన మాత్రం ఉండేటువంటి మిగిలిన 106 మనం ఇక్కడ ఈ ప్రపంచంలో మనం సేవించవచ్చు. మనకి మార్గళిత్యంగాలని చెప్పి మొదలు పెట్టినప్పుడు నారాయణనే అని చెప్పినప్పుడు ఆ యొక్క ఏదైతే పరమపదం ఉందో అది ఒక విదేశం. అక్కడ దాని గురించి చక్కగా ఆండాళ్ళ మనకి చెప్పారు. తర్వాత వైయత్తు వాళ్ళు విలిహాలని చెప్పిన తిరుపార్కడల్ అనేటువంటిది క్షీరాబ్ ఏదైతే ఉందో దాని అక్కడ వేయించిన భగవాన్ నుంచి పాడినప్పుడు తిరుపార్కడల్ అనేటువంటి విదేశాన్ని గురించి, అలాగే మనకి ఓంగి అని చెప్పినప్పుడు త్రివిక్రముడు గురించిన వర్ణన వస్తుంది. అందులో తిరుక్కోవలు అనే దివ్యదేశాన్ని గురించి, అలాగే మనకి ఆరిమలై కన్నా అనేటువంటి పాల్చన లోపల తిరువనంతపురంలో ఏం చేసినటువంటి స్వామి గురించి, పద్మనాభం కయ్యలు కాదు పద్మనాభుడి కదా అనంతపురంలో ఏం చేసినటువంటిది. కాబట్టి ఏమంటున్నారు అక్కడ ఆరిమలై అని చెప్పినప్పుడు తిరువనంతపురంలో ఉండే పెరుమాళ గురించి, అలాగే మనకి మాయనే పాల్చన లోపల ఉత్తర మధుర అక్కడ దాంట్లో ఆచరించిన కృష్ణ భగవాన్ గురించి, ఇట్లా ఒక్కొక్క పాత్ర లోపల ఒక్కొక్క పెరుమాళను అనుభవిస్తూ, అలాగే మనకి పొళ్ళు శ్రీరాముడి కాలం తిరువనబంధువులు అని చెప్పిన అక్కడ దేశ పెరుమాళ్ళు కీసు అనేటువంటి పాత్ర లోపల తిరువాయిపాడి, ఎందుకంటే దరిమాఘనాథాన్ని ఇట్లా చక్కగా ఉన్నాయి కాబట్టి తిరువాయిపాడి అని చెప్పిన అందరూ ఆ దివ్యదేశ పెరుమాళ్ళు అనుభవించారు మన ఆండాళ్ళ తల్లి. అలాగే మనకి కీలువానం అని చెప్పినప్పుడు ఆ పాత్ర లోపల సాక్షాత్తు మనకి వరదరాజ స్వామి కాంచీపురంలో ఏం చేసినటువంటి ఆ యొక్క హస్తశైలం యొక్క నాథుడైనటువంటి వరదరాజ స్వామి ఎందుకంటే దేవాదిదేవని శనునాం సేవిస్తారన్నారు కనుక అక్కడ హస్తగిరినాథుడైనటువంటి వరదరాజ స్వామిని గురించి పాడారు అమ్మవారు. సరే, ఈ రోజు పాసులో ఉంది మనకి అద్భుతమైనటువంటి పాశురం తూమని మారత్తు చుట్టం విలక్కిరి అనేటువంటి పాశురం. అయితే ఇందులో ఉన్నటువంటి పాశురంలో ఈ పాశురంలో చెప్పబడినటువంటి గోపబాలిక చక్కటి ఒక రత్నాల భవంతి, రత్నాల మేడ, ఆ మేడ లోపల చక్కగా విలక్షణంగా పడుకుంది ఈ అమ్మాయి. అయితే ఈ అమ్మాయిని అటువంటి గోపబాలికని ఈ రోజు మేలుకొలుపుతున్నారు మన వాళ్ళు. అయితే ఈ గోపిక ఎటువంటిదంటే తన భారాన్ని తనకు భారం మొత్తాన్ని కూడా భగవానుడి మీద వేసి స్వామి స్వయంగా చూసుకుంటాడు సర్వము,
నాకు ఏదీ చింతలేదని దుఃఖరులానే క్షీణించింది జీవిడ. అంటే దీన్ని ఏమంటారు మనం, అనన్యోపాయంతో ఉంది ఈ గోపికకి. అంటే తన స్వప్నత్వం అనేటువంటిది వదిలేసి మొత్తం భగవంతుడి మీద భారం వేసి ఉండటం. అలా ఉంటుంది. హాయిగా చక్కగా పడుకొని భగవంతుని అనుభవిస్తూ నిద్రపోతుంది ఈవిడ. ఎలా ఉంటుందంటే నిజంగా మన సాంప్రదాయంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన రహస్యమే ఇది అంటారు మన పెద్దలు. సీతమ్మ వారు కూడా లంకలో ఉన్నప్పుడు ఆవిడ ఆంజనేయ స్వామి లంకకు వెళ్ళాడు. లంకకు వెళ్ళిన తర్వాత సీతమ్మ తెలియతో మాట్లాడుతూ, అమ్మ ఇంత దేనికమ్మా చక్కగా ఇదిగో నా భుజస్కంధం ఏదైతుందో నా యొక్క నా ఊపు మీద నువ్వు చక్కగా కూర్చో, నేను చక్కగా తీసుకొని రామయ్య దగ్గరికి చేరుస్తానని చెప్పినప్పుడు నాయన నువ్వు చిన్నవాడు చిన్న కోతివి, అలాంటి వాడు నువ్వు ఎలా తీసుకెళ్తావు అని అడిగింది. అడిగినప్పుడు ఇది ఏదో పరిభవం నవంకృతం అని చెప్పినట్టుగా ఈ పాపం స్వామి ఆంజనేయ తరపు అవమానం ఎప్పుడు జరగలేదు. ఇట్లా అవమానించిన వాళ్ళు లేక ఇది అవమానం అంటే కొంచెం చిన్నపుచ్చుకున్నట్టు, ఇదేమిటి నా గురించి అమ్మవారికి తెలియకపోతే నాంది అని చెప్పని చక్కగా తన విశ్వరూపం గురించాడు. తన పేరు మంచి పొడుగ్గా ఎదిగి తన రూపాన్ని దర్శింపజేశాడు అమ్మవారికి. అప్పుడు అమ్మవారు అంటుంది, నాయన నీ యొక్క సమర్థత ఏదైతే ఉందో నాకు తెలుసయ్యా, కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు చూపించావు, కానీ ఒక్కటి ఆలోచించు, నిజంగా నేను తలుచుకుంటే ఈ దశగ్రీవు నేనేం చేయలేనా, ఈ రావణాసుని నత్వాకుర్మి దశగ్రీవ భస్మార్హ తేజస, నేనే కనుక సంకల్పించినట్లయితే, నేనే కనుక ఈ విధంగా చెయ్యాలి కనుక అనుకున్నట్టయితే వెంటనే ఈ రావణాసుడు బూడిద కుప్ప కింద అయి ఉండేవాడు. కానీ ఇక్కడ ఎప్పుడు కూడా నేను నా ప్రయత్నంతో నేను చేయనయ్యా. ఎప్పుడైతే రామచంద్రుడు చక్కగా ఈ యొక్క లంకకి రావాలి, వచ్చిన తర్వాత కూడా బాణాలతో నింపేయాలి, దీన్ని తర్వాత రావణాసుని సంహరించాలి, అప్పుడు నన్ను కనుక తీసుకెళ్తే ఆ స్వామికి నాకు కూడా అది యశస్కరం కదా అమ్మా, అది బాగుంటుందయ్యా. అందులో ఏంటంటే నాకు శక్తి ఉన్నప్పటికీ కూడా నా స్వామి ఆజ్ఞ అనేటువంటిది లేదు కనుక నా ప్రయత్నం అనేది మానేసి ఉన్నానని చెప్పి అంటుంది మన సీతమ్మ తల్లి. అందుకే మనకి ఈ భాషలో ఉన్నట్టు చెప్పబడిన గోపిక ఎవరైతే ఉన్నారో ఈ గోపిక అలాంటి అనన్యోపాయ నిష్ఠమైనటువంటి గోపిక. అయితే మన వాళ్ళు ఒకటి చెప్తారు, అంటే ఎప్పుడు కూడా భగవంతుడు ఎవరికి ఆయన లభ్యమవుతాడు అంటేట ఇటువంటి అనన్య గతికులకే భగవంతుడు ఎప్పుడు ప్రాప్తిస్తాడట. అంతేకాదు మనం చేసే తపస్సు, జ్ఞానము, లేకపోతే మనం ఇంకేదన్నా దానము ఇత్యాదివన్నీ ఎన్ని చేసినప్పటికీ కూడా భగవంతుడి యొక్క కరుణ అనేటువంటిది మన మీద ఉన్నట్టయితే, భగవంతుడు కనుక మనది కనుక కోరుకున్నట్టయితే అప్పుడు మనకి నిజమైనటువంటి ఆనందం అనేటువంటి మనం కలుగుతుంది, మనం భగవంతుని పొందగలుగుతాం. ఎట్లాగా స్వామి సంకల్పించాలి మనకంటారు, నాయమాత్మ ప్రవచనే నరభ్య న మేధయా న బహునా శృతేన యమే వైషృతే తేన లభ్య సత్యైష ఆత్మ వివృతే తనోగుస్వామి అని చెప్పి మనకు ముందపోమని శృతి చెప్తుంది మనకి. అందుకంటే అనమాట, అంటే మనం చౌర మననాదిలో ఏవో మనం చేసి వీటి మూలంగా కాకుండా సాక్షాత్తు భగవంతుడే అనుగ్రహించి తన స్వరూపాన్ని అది దర్శింపజేస్తాడు అని చెప్పని అంటారు. అలాగే మనకు ఈ గోపికలందరూ వచ్చారు చక్కగా. వచ్చినప్పుడు ఇంకా నువ్వు నిద్రించాలనేది తగునా అంటున్నారు. అయితే లోపల శయనించినటువంటి గోపిక ఏదైతే ఉందో ఆవిడ నిత్య సిద్ధులు ఎవరైతే ఉంటారో సిద్ధి పొందిన దానికి ఎలా ఉన్నటువంటిది లోపల ఉన్నటువంటి గోపిక. ఈ బయట ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారంటే ఈ గోపికలు మన లక్ష్మణ స్వామి లాగా ఉన్నారు. లక్ష్మణ స్వామి ఏమిటి, ఎప్పుడు ఏదో ఒకటి కైంకర్యం చేస్తూనే ఉంటారు. అదే కదా అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపదచ్చతే అని చెప్పని ఆ గడ్డపార రెండు తీసుకొని మన సీతారాములతో అరణ్యానికి వెళ్ళి అక్కడ ఏదో ఒక కైంకర్యం చేస్తూ ఉన్నట్టుగా స్వామికి ఇక్కడ ఈ గోపికలు కూడా బయట ఉన్నవాళ్ళు ఏదో ఒకటి వీళ్ళ ప్రయత్నం అనేటువంటిది వీళ్ళు చేస్తూ ఉంటారు. అయితే దీంట్లో కూడా మనం కొంచెం దీంట్లో కూడా ఈ విశేషం ఏమిటి, ఇందులో మనం కనుక పరిశీలించినట్టయితే లోపల పడుకుంది కదా గోపిక చక్కగా శయనిస్తోంది కదా, ఇవి ఏం చేసింది లోపల ఉన్న ఆవిడ చక్కగా చుట్టూత దీపాలు వెలిగించుకుంది. తర్వాత మంచి ధూపం అది వేశాడేమో, ఆ ధూపం యొక్క పరిమళము సర్వత్రా వ్యాపిస్తోందిట. ఎంత వైభవంగా పడుకొని ఉంది ఈ అమ్మగారు, వీళ్ళు చూశారు. అయితే మన వాళ్ళు అంటారు దీంట్లో, ఇప్పుడు లోపల పడుకున్న ఆవిడ ఇలా దీపాలు వెలుగుంచుకొని ఇవన్నీ కూడా ఉన్నట్టుగా ఎలా తెలిసిందండి అన్నప్పుడు అది రత్నభవనము లోపల ఉన్నది బయటికి కనిపిస్తుంది కదా, ట్రాన్స్పరెంట్ కదా అంటే ఆరాయడప్పుడు వ్యాఖ్యాన కథ అదే మన వాళ్ళు చేస్తున్నారు. అయితే దీనిలో తూమని మారత్తు శుద్ధం విడక్కెరియ తూమని మారత్తు
శుద్ధము విలక్కెరియ తూమణి మారం అన్న చెప్పినప్పుడు మారం అంటే మేడ, మణిమారం అంటే మణులతో నిర్మించినటువంటి మేడ, తూమణిమారం అంటే పవిత్రమైన పరిశుద్ధములైనటువంటి మణులతో నిర్మించినటువంటి మేడ. తూమణిమారత్తు చుట్టం విలక్కెరియ. చుట్టం విలక్కెరియ అంటే చుట్టూ విలకంటే దీపం కదూ, ఎరియా అంటే ప్రకాశిస్తూ ఉండగా, చుట్టూ దీపాలు ప్రకాశిస్తూ ఉండగా తూమణిమారత్తు చుట్టం విలక్కెరియ. ధూపం కమల. ధూపం కమల. ధూపం కమల అంటే ధూపము చక్కగా పరిమళిస్తూ ఉండగా, అంటే రూపం విడిగించారేమో పరిమళం అంటే ఏమవుతుందట, సర్వత్రాది వ్యాప్తి చెందిన ఆ పరిమళం. ధూపం కమల తుయిలనమేల్ కణ్వలరం. తుయిలనమేల్ కణ్వలరం. తుయిలనమేల్, తుయిల్ అంటే ఏంటి, మనకు నిద్ర అని ఒకటి, హంసపూరిక తల్పము అని. ఈ హంసపూరిక తల్పం మీద చక్కగా చుట్టూతో దీపాలు ప్రకాశిస్తూ ఉండగా, పరిమళము సర్వత్రా వ్యాపించి ఉండగా, ఇదిగో ఈ మన గోపిక చక్కగా శయనించింది కదా అందులో. అయితే తుయిల మేల్ కనవలను అంటే చూడంగానే ఎలా ఉందిట పక్క, అబ్బా ఎంత తొందరగా మీరు దాని మీద వాడిపోదాం, ఈ సుఖం ఏదో ఉంది, పడుకుని హాయిగా అనుభవిద్దాం, అంత ఇదిగా గొప్పగా ఉంది అది. అయితే తుయిల మేల్ కనవలను ఏమో చెప్తున్నారు, వీళ్ళు బయట చక్కగా నిద్రపోతున్నారు, చూశారు, ఏం పిలిచినా రమ్మని చెప్పినప్పటికీ కూడా ఆవిడ ఏమి చల్లం కానీ విన్నది పడుకుంది, లేకపోతే వినలేదో చక్కగా కృష్ణానుభవంలో మర్చిపోయిందో ఏమో మనకి తెలియదు. లోపల అలా ఉండి ఒక దశ లోపల ఉందిట. బహుశా పరమాత్మనే ధ్యానిస్తున్నది ఒక ధ్యాన దశ ఏదైతే ఉందో ఆ ధ్యాన దశ లోపల ఉన్నటువంటి గోపిక ఉండి ఉంటుంది. అంటే మనకు తూమని మారత్తు చుట్టూ విలకర్య రూపం కమల తొయిలనమే కనవలనం. కొద్దిగా చూసారు, ఇక లాభం లేదు అనుకున్నారు, కొంచెం చెప్పుతున్నారు, కొంచెం ఇప్పుడు మాటలు కనుకంటే కొంచెం ఆవిడ లేచి వస్తుంది అని వీళ్ళలో ఉండేటువంటి వీళ్ళ మనసులో ఉండేటువంటి ఉద్దేశం. అయితే మనం కూడా ఎవరన్నా వెళ్ళామనుకోండి, పొద్దున్నే మనం ఇంటికన్నా వెళ్ళాం, వాళ్ళు లేవలేదు అనుకోండి, ఏం చేసి ఏమయ్యా ఏమైంది, ఎందుకు నిద్రపోతున్నారు, ఏమన్నా ఎందుకు రావలేదు, ఏంటి కారణం, రాత్రి కూడా అనుకోండి సాపాలు ఎక్కువైందా ఏమిటి, ఏదో ఒక అంటుంటాం కదా, ఏదో ఒక మాట. అలా ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు, వచ్చి మెల్లిగా వీళ్ళు ఎంత లేచినప్పటికీ కూడా లేవటం లేదు, చక్కగా ఆవిడ శైలించింది. ఇది గమనించి వీళ్ళు ఏమంటున్నారంటే అక్కడ పక్కన ఆ పిల్ల తల్లి కనిపించిందేమో, ఆవిడితో మాట్లాడుతున్నారు, అమ్మా మీరు అని చెప్పిన ఆవిడ. అయితే అక్కడ దగ్గరికి వెళ్ళే ముందు ఇక్కడ వీళ్ళు అసలు ఏమైందని ముందు ఎత్తిపడుతున్నారు కదా, మామాను మారే మణి కలవంతాడు తిరవాయ్. అత్తగారు పక్కన చూసిన ఆవిడ ఉంది, కానీ ఈ లోపల ఆవిడ దగ్గరికెళ్ళే ముందర ఆవిడ తర్వాత మనం పలకరిద్దాం, ఈవిడ కనుక వినకపోతే అనుకోని చక్కగా తూమణి మాలతో చుట్టం మీదకెళ్ళి రూపం కమల తొయిలనమే కనవలరం మామాను మారే మణి కలవంతాడు తెలవాయి. నువ్వు ధ్యాన దశలో ఉన్నావమ్మా, ఒక్క మాట మాట్లాడపోయావు తల్లి, కానీ చక్కగా ఏం చేయాలి, ఓ మామ కూతురా అని చెప్పంటే ఒక ఆక్షేపణ చేసినట్టు. వీళ్ళందరూ గోపికలు ఒక బృందం, అందరూ కూడా భక్తులే. ఇట్లాంటప్పుడు వీళ్ళ లోపల నుంచి ఈ అమ్మాయిని వేరు చేసినట్టుగా మాట్లాడితే అది ఒక శిక్షణ అనిపించారు. అలాగా అంటే ఒక గుంపు కింద ఉన్నప్పుడు నువ్వు వేరు అని చెప్పాలంటే ఇప్పుడు ఏమనొచ్చి ఉండి మామూలుగా వదిన గారు అని పిలవచ్చు కదా, లేకపోతే మరుగులు అవుతుందేమో, కానీ వదిన గారు ఇలా పిలవచ్చు కదా, ఏమండి వదిన గారు ఎలా ఉన్నారు అలా పిలవచ్చు కదా, అలా పిలవట్లేదు. మామ కూతురా అంటే వేరు చేసినట్టు కాదు, మహరే మణి కదవంతాలు తిరవాయి, మణులతో చేసినటువంటి నిర్మించబడినటువంటి భవనం కదా. సో ఏదైతే ఉంటుందో ఈ తలుపులు కూడా మణులతో నిర్మించబడినటువంటివి, వాటిని చక్కగా తెరవలసింది, మణి కలవంతాలు తెరవాయి చెప్పారు. ఎంత చెప్పినప్పటికీ కూడా తలుపులు తెరవమన్నప్పటికీ కూడా మళ్ళీ లోపల నుంచి ఏ విధమైనటువంటి స్పందన లేదు. అప్పుడు ఇది అయినా మనం చెప్పుకున్నామే అత్తగారు అంటే ఏమమ్మా, మరి వీళ్ళకి అత్తగారే కదా, ఆవిడ లోపల వాళ్ళ తల్లి వీళ్ళకి అత్తగారు మామీర్ అవన ఎడుపీరో మామీర్ అవన ఎడుపీరు. అవన అంటే మనకి తమిళ భాష ఆవిడ, అవన్ అంటే వారు, అవడంటే ఆమె ఆవిడ అన్నట్టుగా అన్నమాట. అంటే మామీర్ అవన ఎడుపీరో అవిని ఆవిడ అంటున్నారు, అంతేకాని పలానా పేరు పెట్టి చెప్పడం అని కానీ పలానా వదినగా ఇట్లా చెప్పడం వీళ్ళు ఆమెని అంటున్నారు. మామీ అవన ఎడుపి ఆవిడ కొంచెం లేకండి అంటే ఏమన్నట్టు కొద్దిగా వీడు కొంచెం ఎత్తి పొడుపు. మామీ అవన ఎడుపీరో ఉన్మాడుదా ఏం చెప్పినప్పుడు స్పందన లేకపోయేసరికి ఇంకొంచెం తీవ్రత పెంచారు.
ఉన్మహల్దాన్, మీ మహల్దాన్ అంటే ఉన్మహల్దాన్ అంటే ఏంటి? మీ కూతురు. ఉన్మహల్దాన్ ఊమయో అంగిచ్చవిడో ఆనందలో. ఊమయో అంటే మీ కూతురేమైనా ఇంత మేము మాట్లాడుతున్నది పలకటం లేదంటే మూవీలే. ఊమయో అంగిచ్చవిడో అంటే ఏమన్నా వినపడలేదా? కాబట్టి ఏమన్నా చెవుడా? ఊమయో అంగిచ్చవిడో ఆనందలో అంటే ఏదైనా ఒక జాడ్యం లాంటిది, కానీ ఏదైనా అంటే మన పైకి ఉంటుంటాం చూసారా, ఇట్లా ఏమన్నా ప్రకోపించి ఏమన్నా ఒక ఏమిటో ఒక అది ఏదో తెలియదు ఒక పిచ్చిలో ఏమన్నా పడుకుని ఉండాలాగా జాడ్యం ఏమన్నా ఆవిడికి ఆనందాలో అని చెప్పని. ఇది ఎంత చెప్పినా ఆవిడ స్పందన లేదు. మళ్ళీ ఇంకొంచెం తీవ్రంగా అంటున్నారు. ఏమ పెరుంతొయిల్ మంతిరప్పతాడో. అత్తగారు చూస్తుంటే మాకేమనిపిస్తుందో తెలుసా? ఏదో ఎవరో వచ్చి ఏదో ఒక పెద్ద మంత్రం వేసినట్టున్నారు. ఏం మంత్రం? పెద్ద ఈ చక్కగా బాగా నిద్రపోగాక అని చెప్పింది. ఎవరో వచ్చేదో మంత్రించాడు మాకు అనిపిస్తోంది. ఏమ పెరుంతొయిల్ మంతిరప్పతాడో అంటే ఆయన అప్పుడున్నారు అందిటి కదా. ఎవరు? ఈ అమ్మాయి గోపిక తల్లి గారు అంది కదా. అలా కాదు, ఏదో ఒకటి మీరు వీడికి ఇష్టమైనటువంటిది భగవన్నామే కదా, చక్కగా మీరు ఏమన్నా భగవంతుడు నామాన్ని మీరు కీర్తించండి అని చెప్పినట్టు అంటున్నారు బయట ఉన్న వాళ్ళు. ఎన్ని పాదమమ్మా, ఓ పెద్ద సహస్రనామమే అయింది, దాటిపోయింది అంటున్నారు. మామాయన్ మాధవన్ వైకుంఠం ఎందెన్ను నామం పలవం నవింద్రి ఏలో రెంబావాయ్. మామాయన్ అబ్బా ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలు చేసేటువంటి మామూలు కాదట, మహామాయావి. మామాయన్ మాధవన్. మాధవన్ అంటే ఏంటి? మనకు మాధవుడు అంటే లక్ష్మీదేవి యొక్క భర్త, లక్ష్మీనాథుడు అంటే మాధవుడు. మామాయన్ మాధవన్ వైకుంఠం. సాక్షాత్తు నారాయణాన్ని తెచ్చాం. వైకుంఠవాసి నుంచి ఆ యొక్క స్వామి ఎదుగుతున్నారో అది కూడా అయింది. మామాయను మాధవను వైకుంఠనెందు నామం పలవం నవింద్రి ఏలోరెంబావాయ్ అని చెప్పి ఇదిగో ఇవన్నీమా అని చెప్పిన తర్వాత ఇంత నామసంగీతమైంది. ఇక్కడికన్నా వింటున్నావా లేదా? చక్కగా లేచి ఇదిగో బయట కూడా వచ్చి చక్కగా మా గోష్ఠిలో అన్వయించు. మనందరం కలిసి వెళ్ళి కృష్ణస్వామిని మనందరం కూడా అనుభవిద్దాము. ఆ స్వామి నిత్య సంశ్లేషాన్ని మనం పొందుదామని చెప్పని ఆహ్వానించారు ఈరోజు గోపికని. అయితే ఈరోజు ఆచరణలో ఉండేటువంటి గోపిక చక్కగా మనం ఏం చెప్పుకున్నాం? చక్కగా ఒక రత్న భవనం లోపల చక్కగా పరిశుద్ధమైనటువంటి మణులు ఏవైతే ఉన్నాయో ఆ మణులతో నిర్మించబడినటువంటి భవనంలో చక్కగా హంసపూరిక తల్పం మీద కూడా శయనించింది కూడా. అయితే వీళ్ళు ఈ తూ మణి మాదం అని చెప్పేటప్పుడు రెండు రకాలు వస్తాయి. పవిత్రములైనటువంటి పరిశుద్ధములైనటువంటి అని చెప్పినప్పుడు వీటిలో ఎలా ఉంటుందట? రెండు రకాల మణులు ఉన్నాయని చెప్పని మన వాళ్ళు చూస్తున్నారు. ఎటువంటివి అంటే మనకి నమ్మాడి వారు కూడా చెప్పారు. తువలిల్లు మణిమాడం అంటారు. తువలిల్లు మామణిమాడం అని చెప్పని అంటే కొంతకాలం ఈ సంసార సాగరలో పడి ఉండి దాని తర్వాత శుద్ధులై అక్కడ పరంపరానికి ఏం చేసినట్టు ముక్త పురుషుల వంటి వారు అని చెప్పని మన నమ్మాడి వారు వర్ణించినది తువలిల్లు మామణి మాడం అనేటువంటిది అందులో వర్ణిస్తారు. అంటే ఎట్లా ఉంటుంది అంటే అక్కడ ఉండేవారు, పరంపరలో ఉండేవాళ్ళు ఎవరు, అక్కడ ఏ విధమైనటువంటి యొక్క సంసార గంధం ఏమాత్రం లేశం కూడా లేనటువంటి వాళ్ళు ఎలాగా మన ఆంధ్ర తల్లి వర్ణించినట్టుగా తూ మణిమారం అంటే వీరికి ఏ గంధం లేదు. శుద్ధ సత్వమయమైనటువంటి పరంపరలో ఉండేటువంటి నిత్యసూరులు, అది తువలిమాడం. అది ఇక్కడి నుంచి వీళ్ళంటే ముక్త పురుషులు ఎవరైతే ఉంటారో వీళ్ళు తువలిలు మామణి మాడలాగా వాళ్ళు ఉంటారట. సరే, బాగానే ఉంది. ఇక్కడ బయట ఉన్నటువంటి గోపికలు ఎవరైతే ఉన్నారో అసలు వెళ్ళి అక్కడ ఆ ప్రవేశించి లోపల కాదు, అసలు భవన ప్రాంగణంలో ప్రవేశించగానే ఈ మొత్తం దీనంతా కూడా ఆ స్థలంలో ఉండి ఆ పవిత్రతకి తర్వాత అందులో గోపిక వాసాన్ని దీన్నంతా కూడా చక్కగా ముందు వీళ్ళు మానసికంగా చాలా గొప్పగా వీళ్ళు అనుభవిస్తున్నారట. అంటే ఎట్లా ఉంటుందట? ఒక శ్రీవైష్ణవ భాగవతోత్తముడు, ఒక పరమ భాగవతోత్తముడు ప్రపన్నుడు ఉంటే ఆ ప్రపన్నుడు ఏదైతే ఉన్నాడో ఆ ప్రపన్నుడి యొక్క దేహయాత్రని మనం అనుసంధించడం మనకి అత్యంత శ్రేయోదాయకమని మహాత్ములైనటువంటి కురతా ఇవ్వాలి లాంటి వాళ్ళు కూడా దీన్ని అలా అనుభవిస్తే బాగుండని వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉంటారు. దేహాత్రను అనుసంధించాలి మనం కూడాను అని చెప్పని. గోవింద భద్రుడు రాదు ఉన్నారు. గోవింద భద్రుడు ఎవరు? మనకి సాక్షాత్తు కురతాలు వారి యొక్క ఆయన సహాధ్యాయులు అనేటువంటి వాళ్ళు. మన భట్టరు వారి యొక్క తండ్రి
కూరతాళ్వాన్, శ్రీపరాశుర భట్టివారు తండ్రి కూరతాళ్వాన్. సరే, అయితే ఆ కాలంలో అక్కడ వీరికి పక్కన సహచార్య ఎవరంటే సాక్షాత్గా మనకి గోవింద భట్టారు. గోవింద భట్టర్ ఎవరు? రామానుజ వారికి పెద్ద కుమారుడు ఈయన గోవింద భట్టారు. భట్టర్ వారికి ఆచార్యుడు మన గోవింద భట్టారు. సరే, ఈ గోవింద భట్టర్ వారి ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారు, బంధువులు వాళ్ళందరూ వచ్చారు. ఈ బంధువులు వచ్చి వీళ్ళు ఏం చేసేట్టుగా మామూలు ఆ రోజులన్నీ కూడా కొండల్లోనే కదా వండుకునేది. చక్కగా కొండలు వాటి తీసుకొని వాటి లోపల హరిహాది చేశారు, నివేదన చేశారు పెరుమాళ్ళకి. అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, వాళ్ళందరూ కాపాడు చేసి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ కొండల్ని బయట పారేసారట. బయట పారేసి మరి వీళ్ళకి శుద్ధి కావాలి కదా, అది వీళ్ళు ఏం చేశారట, వెళ్ళి ఈ గోవింద భట్టర్ గారు పక్కన అదే దాచిరోధులు ఉన్నారు, కందాలే మొదలే అంటాను స్వామి, వాళ్ళ ఇంటికి కూడా ఎవరో చుట్టాలు బంధువులు వస్తే వాళ్ళ ఇంట్లో కూడా అలాగే వాళ్ళు సరిహద్దు చేసుకుని ఈ కొండలు బయటకు వచ్చేసారు, బయట పడేశారు ఆ కొండను. మనకెందుకు మనకని వీరేం చేశాక గోవింద భట్టర్ గారు అదిగో పరమ భాగవతోత్తములైనటువంటి ఆచార్య పురుషులైనటువంటి కందాల మొదలైన స్వామి ఏదైతే ఉన్నారో వారి శేషం ఏదైతే ఉందో, వారు వదిలినటువంటి ఆ కొండలు ఏవైతే ఉన్నాయో అది మనకు పవిత్రం అని చెప్పని ఆ కొండలు తీసుకుని ఇంట్లో పెట్టుకున్నారట. అంటే వీళ్ళు కలిహత్వం, అంటే వంట ఇచ్చారు వీళ్ళు చేసుకోవటం కోసం అని చెప్పని. అంటే ఎలా ఉంటుందంటే ఒక మహాత్ముడి యొక్క దేహయాత్రని మనం చక్కగా అనుసరించి ఏదైతే ఉందో అనుసరించడం అది మనకు విశేషం అని చెప్పని. తూమని మారత్తు చుట్టం విలక్కెరియ. చుట్టం విలక్కెరియ అంటే ఏమిటా, చుట్టూ కూడా చక్కగా దీపములు ప్రకాశిస్తూ ఉండగా అని చెప్పి అన్నారు. అయితే చుట్టూ విలక్కెరని చెప్పినప్పుడు అసలు ఇక్కడ తూమని మారం అని చెప్పిన ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మణి అని ఒక పదం మనం ఉన్నామంటే అది ఒక సంఖ్యని సూచిస్తుంది మనకు. అది మణి అనగానే ఏం సూచిస్తుంది మనకి, 9 అని సూచిస్తుంది. అంటే మనకి ఎన్ని అండి మొత్తం ఇది మణులు మాణిక్యాలు ఇవన్నీ ఎన్ని అంటే 9 ఉంటాయి. వజ్రం, వైఢూర్యం, గోమేరికం, పుష్యరాగం, మరకతం, మాణిక్యం, నీలం, ప్రవాణం, ముత్యం ఇత్యాదు అని కలుపుకొని 9. అంటే 9 ఈ అన్ని చెప్పే బదులుగా మనం మణి అన్నాం అనుకోండి, ఈ 9 అనేటువంటి మనకి సింబల్. మనకి రుద్రుడు రుద్ర అని చెప్తాం అనుకోండి లోపల, అంటే ఏకాదశి రుద్రులు అంటే 11 మంది రుద్రుల గురించి మనం చెప్పినట్టే అనమాట. అలాగే ఇక్కడ 9 అని మనకి సూచించినప్పుడు ఏం చెప్తున్నారు మనకు అమ్మవారు దేంట్లో మనకి తూమని మారద్దు అని చెప్పిన మణి అని మనం ఎప్పుడైతే చెప్పామో ఈ మణి అనగానే 9. అంటే ఈ యొక్క దేహం ఉంది, ఈ దేహం లోపల ఆత్మ అనేటువంటి వస్తువు ఉంది. ఈ ఆత్మ అనేటువంటి వస్తువు లోపల దీంట్లోపల పరమాత్మ అనేవాడు లోపల వేయించేసి ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఉందంటే బయట చక్కగా ఒక చక్కటి రత్న భవనం అనేటువంటి వీరు గోపిగా చూస్తున్నారు. ఈ భవనం లోపల ఇదిగో ఈ యొక్క గోపిక ఏదైతే ఉందో ఆవిడ చక్కగా శయనించి ఉంది. ఈ శయనించి ఉన్నప్పుడు ఈవిడు అక్కడ ఉన్నాడు, ఆ యొక్క కృష్ణ పరమాత్మ అనేవాడు లోపల వేయించేస్తున్నారు కదా. అలాగే మనకు కూడా బయట ఎలా ఉంటుందంటే మనకు బయట కనిపించేటువంటి దేహము, ఈ దేహానికి ఎన్ని రంధ్రాలు, నవరంధ్రపురే దేహే అంటారు. నవరంధ్రపురంతో కూడుకున్నటువంటి ఈ దేహం అంటే ఏంటి 9 రంధ్రాలు ఉంటాయి మన దేహానికి కూడా. అంటే 2 చెవులు, 2 కళ్ళు, 2 ముక్కులు అంటే నాసికా రంధ్రాలు, తర్వాత ఒక నోరు, ఒక మలద్వారము, ఒక మూత్రద్వారము, ఇవన్నీ కలిపి 9 రంధ్రాలతో కూడుకున్నటువంటి మన దేహం కూడా. అయితే ఈ దేహం అనేటువంటి దీన్ని చేసుకుని ఒక మేడ కింద చేసుకుని ఆత్మ అనేటువంటి వాడు లోపల ఉంటాడట వీడు పురుషుడు. ఈ ఆత్మ అనేటువంటి దాన్ని దేహం కింద చేసుకుని దాని లోపల పరమాత్మ ఏం చేసి ఉంటాడట దాని లోపల. ఇది మనకి తెలుస్తోంది. అంటే ఇప్పుడు మనకి ఆత్మకి ఎవరితో సంబంధం ఉన్నట్టు, మనకి ఆభాస బంధువులు అంటే ఈ ప్రపంచంలో వాళ్ళు మనం బంధువులు అనుకుంటాం. కానీ మన కట్టె కాలిపోయేటప్పుడు మనం వేరే లోకానికి వెళ్ళేటప్పుడు ఎవరు కూడా వీళ్ళందరూ రారు, వీళ్ళని ఇక్కడే వదిలేసి మనం అందరూ కూడా వెళ్ళిపోవాలి మనం వేరే లోకానికి వెళ్ళినప్పుడు. కానీ వీళ్ళు ఏమంటే ఆభాస బంధువులు. కానీ ఏ జన్మలో అయినా ఎప్పుడైనా ఏ స్థితిలో అయినప్పుడు కూడా ఈ జీవుడికి నిజమైనటువంటి బంధువులు ఎవరంటే మనకి శ్రీమన్నారాయణుడే. అటువంటి శ్రీమన్నారాయణుడితో నిజంగా ఈ జీవుడికి ఎన్ని రకాల సంబంధం ఉంటుంది, సంబంధాలు అంటే 9 రకాల సంబంధాలు ఉంటాయి. ఎటువంటి సంబంధాలు అంటే అవి దీని లోపల మనకు 9 రకాల సంబంధాలు. మొట్టమొదటి మనకి పితాపుత్ర సంబంధం అని చెప్పని భగవద్గీతలో అంటాడు కదా స్వామి, అహం బీజ ప్రద పితా అంటే ఈ ప్రపంచానికి అందరికీ కూడా నిజంగా తండ్రి నేనయ్యా అర్జున అని చెప్పన్నారు. అంటే నిజమైన తండ్రి మన కన్న తండ్రి శ్రీమన్నారాయణుడే. కానీ ఏమంటాం అది పితాపుత్ర సంబంధం ఒకటి, రక్షక సంబంధం ఒకటి. అంటే రక్షకుడు, నిజమైన రక్షకుడు ఈ ఆత్మకి
శ్రీమన్నారాయణుడే తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు రక్షకుడు కాదు. రక్షక సంబంధం. తర్వాత శేషి సంబంధం అంటే ఏమిటి? వాడు మొత్తం పూర్ణుడు, మరి అందులో ఉన్న వాళ్ళు మిగిలిన వాళ్ళ మనం. వారికి ఏంటంటే మన శేషభూతులో మనం అందరం కూడా. ఎలాగంటే మనకు ఆదిశేషుడు, అనంతుడు అసలు ఆయన పేరు, కానీ ఏమంటే ఆదిశేషుడు అంటే కైంకర్యంలో మొట్టమొదటి వాడు కాబట్టి ఆయనకి ఆదిశేషుడు అని పేరు ఆయనకి. తర్వాత భర్తృ భార్య సంబంధం అనేది మరొక సంబంధం. ఈ భర్తృభార్య సంబంధం ఏంటి? మనకి నిజమైన భర్త, సకల జగత్ భర్త అయిన వాడు నారాయణుడే కాబట్టి ఆయన నిజమైనటువంటి మనం భరించేవాడు ఆయన కాబట్టి భర్తృ భార్య సంబంధం ఒకటి. గోపికలు ఉన్నారు, గోపికలకి నిజమైన భర్త, వాళ్ళని వివాహం ఆడుకున్న భర్తన కాదు, వాళ్ళు మన కృష్ణ పరమాత్మనే వాళ్ళు భర్త కింద భావించారు. తర్వాత జ్ఞేయ సంబంధం మరొక సంబంధం. జ్ఞేయ సంబంధం అంటే తెలుసుకునేటువంటి దాన్ని ఏదైతే తెలుసుకుంటామో అలాంటి ఒక వస్తువు ఒకటి ఉంటుంది, దాన్ని తెలుసుకునే వారు వేరే వారు ఉంటారు. దాన్ని ఏమంటామంటే జ్ఞేయ సంబంధం అంటాం. అలాగే మనకు స్వామి సేవక సంబంధం అంటే ఏంటి? భగవంతుడు మనకి ప్రభువు, ఆయన సేవించుకునేవాడు ఒకటి దాసులు ఉంటారు. అంటే మనకి ఆంజనేయ స్వామి లాగా అనుకోవచ్చు. శ్రీరామచంద్రుడు ఆయన సేవించుకునే ఆంజనేయ స్వామి అంటే స్వామి. తర్వాత సేవక సంబంధం అంటే సొత్తు కలవాడి స్వామి. తర్వాత ఈ జగత్తు సమస్తం కనిపించేది మొత్తం కూడా స్వామి సొత్తు. అలాగే మనకి ఆధేయ సంబంధం అనేటువంటిది మరొక ముఖ్యమైనటువంటి అదొక సంబంధం భగవంతుడితోటి. ఎందుకంటే మత్సాని సర్వభూతాన్ని, ఇదిగో నాయందే సర్వభూతాలు ఆధారపడున్నాయని చెప్పన్నాడు మనకి భగవంతుడి గీత లోపల. అంటే మనం ఎవరెవరో ఏదో ఒకటి ఆధారం అనుకుంటాం. మనకి జీవనం ఏదంటే మాకు ఉద్యోగం ఆధారం అండి అనుకుంటాం. ఉద్యోగం పోతే ఎవరు ఆధారం అప్పుడు? అలా ఏంటంటే మనకి నిజమైనటువంటి ఆధారం నారాయణుడే అవుతుంటారు. అలాగే మనకి శరీర ఆత్మ సంబంధం అంటే శరీరం ఆత్మ ఎలా సంబంధం, అలాగే భగవానుడికి మనకి కూడా అదొక విలక్షణమైనటువంటి సంబంధం. అందుకే మనకు ఉపనిషత్తు అంటుంది యశ ఆత్మ శరీరం, యశ పృథివీ శరీరం. సమస్తానికి కూడా దీనికి ఉన్నవాడు ఆత్మ అన్నవాడు పరమాత్మ పేరుతోటి దాన్ని పలకబడతారు అక్కడ. కాబట్టి శరీర ఆత్మ సంబంధం. మరొకటి భోగ్య సంబంధం అనేటువంటి మరొక ముఖ్యమైనటువంటి చివరి సంబంధం. అది భోక్త అంటే అనుభవించేవారు. అంటే మనకి భోగ్యము అంటే ఏంటి? అనుభవించబడేటువంటి ఒక వస్తువు ఒకటి ఉండాలి కదా. స్వామి అంటారు మనకి గీత లోపల, అహం ఈ సర్వయజ్ఞానం భోక్తాచ ప్రభురేవచ. అహం ఈ సర్వయజ్ఞానం భోక్తాచ ప్రభురేవచ. నేనే స్వామిని, నేనే నిజములకు అనుభవించేటువంటి వాడిని. కాబట్టి భోగ్య సంబంధం అనుభవించేవాడు భగవానుడు, అనుభవించబడేటువంటి వాడిన మనం అని చెప్పాను. కాబట్టి ఏమంటుంది దీని లోపల ఇటువంటి 9 రకాల సంబంధం ఈ జీవుడికి పరమాత్మతో కలిగి ఉంది అని సూచిస్తూ మనకి మణి అంటే జీవుడికి పరమాత్మకు ఉండేటువంటి సంబంధం. తూమణి మారత్తు చుట్టూ విడక్కరి అని చెప్పినప్పుడు చుట్టూ చక్కగా దీపములు ప్రకాశిస్తూ ఉండగా అన్నారు. దీపం అనేటువంటిది మనకేం తెలియజేస్తుంది? దాని ద్వారా మనం ఏం గ్రహించాలంటే దీపము మన చుట్టూ ఉండేటువంటి బాహ్యం అనేటువంటి అంధకారాన్ని తొలగిస్తుంది. తన స్వయం ప్రకాశము, తర్వాత ఇతరమైన దాన్ని సమస్తం కూడా ప్రకాశింపజేస్తుంది. తర్వాత చీకటిని తొలగించి వెలిగిస్తుంది. అయితే మనకి నిజంగా భగవంతుని కూడా మనం దీపం అనొచ్చు కదా. నిజమైనటువంటి దీపం భగవంతుడు. తర్వాత మనకి శాస్త్రాన్ని మనకు అనుగ్రహించారు. వేదం, శాస్త్రం, పురాణం ఇత్యాదని కూడా మనకి భగవంతుడు అనుగ్రహించారు. కానీ మనం ఏం చెప్పచ్చు? మనకి శాస్త్రం ఏదైతే ఉందో అది మనకి దగ్గర ఉండేది, అది కూడా దీపమే. ఎందుకని? మనలో ఉండేటువంటి అజ్ఞానము అనేటువంటి అంధకారాన్ని అది తొలగిస్తుంది. అందుకే మనకి దీపాన్ని గురించి మనకి చాలా చక్కగా మన మహాత్ములందరూ చెప్పారు. ఎన్నెన్నో రకాలుగా మనం చెప్పుకోవచ్చు. జ్ఞాన చురలు విడకేత్రినేన్, జ్ఞాన దీపాన్ని నేను వెలిగించాను అంటారు మనకి ఆడవాళ్ళు. వేదాంత పొరల మేరెంద విడకే అంటే వేదాంతాల్లో చెప్పబడినటువంటి గొప్ప గొప్ప అర్థాల్లో ఉండేటువంటి దీపము అని చెప్పి అన్నారు. నిఖజానమూర్తియాయ వేద విడకే అంటే చాలా గొప్ప జ్ఞానమూర్తైనటువంటి వేదం అనేటువంటి దీపం. అంటే ఏంటంటే మనకు దీపం అనేటువంటిది మనలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాన్ని అది తొలగిస్తుంది. పౌర్ణశోభి మౌనమాయ్ తిరక్కమేర విరక్కమాయ్. మనకు తిరుమర్శ్యాలు వారు చెప్తారు. ఇదిగో ఈ పాసులో ఉండే తూమలి మాలొత్తు దీంట్లో ఆ యొక్క తిరుమర్శ్యాలు వారు ఎవరుతున్నారు? భక్తిసార యోగేంద్రులు.
వారు ప్రబోధింపబడ్డారు ఈ పాల్చున్నప్పుడు. వారు అంటారు రోము సోది మోన్నమాయ్ అక్కమాయ్ అంటే ప్రకాశించేటువంటి 3 ఏవైతే ఉన్నాయో, ఓంకారం ఉంది కదా, ఓంకారం మనకి అకార ఉకార మకారం అవుతున్నాయో, ఈ జ్యోతిషులు ఈ జ్యోతులు 3 దోషం లేనటువంటి అకారమైనటువంటి దీపమై ఇలా చెప్తారు. అంటే మనకి ఏమవుతుంది దీని పద నిజమైనటువంటి దీపం అనేటువంటి మనకి భగవంతుడు దీపము, శాస్త్రం ఏదైతే ఉందో మనకి వేదము, అది కూడా మనకి చక్కటి మనకి దీపము అని చెప్పండి. అయితే మరి ఇది కనుక దీపం కనుక అయినట్టయితే, దీపం కనుక మనకి వెలుగు ఇచ్చేదైతే, దీంట్లో దీపం జ్ఞానం కదా, మరి ధూపం ఏమవుతుంది? ధూపం కమల అంటున్నారు కదా, ధూపం కదా అంటే ఎప్పుడో వెలిగించుకుందేమో ఇది పడుకున్నట్టు అమ్మగారు లోపల చక్కగా ధూపం అయితే ఆ యొక్క పొగ అయితే ఏం కనపడలేదు, పరిమళం మాత్రం వ్యాపిస్తోంది. ఎవరికైతే మంచి సదాచార సంపన్నుడై మంచి చక్కగా దాన్ని సదాచారాన్ని అనుష్ఠించే వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి అనుష్ఠానం తెలియజేస్తుంది. ఎట్లాగా వీడి ఫలానా వారు ఈ విధంగా వీడి అనుష్ఠానం చాలా గొప్పదని చెప్పాలి. అంటే దీపము ఒక వ్యక్తికి ఉండే జ్ఞానం అయితే వారి అనుష్ఠానం ఏదైతే ఉందో అది పరిమళం అన్నమాట. అంటే జ్ఞానం ఎలాంటిది అంటే ఒక నేత్రంలాగా అనుకుంటే మనం అనుష్ఠానం కాళ్ళు లాంటిది ఏం చెప్పండి. అందుకే మనకి మనవాళ్ళ మామూలు అంటారు జ్ఞానం అనుష్ఠానం ఎవై నన్నాగై ఎలయనా గురువై ఎలైందక్కాలు. జ్ఞానము అనుష్ఠానం అనేటువంటివి 2 అవసరం అని చెప్పండి. అందుకే మన ఆంధ్రాల తల్లి దీపము తర్వాత దాని ధూపం అని చెప్పని ఈ 2 కూడా మనకి చక్కగా చెప్పారు ఆంధ్రాల తూమని మారత్తు చుట్టూ విలక్కెరియ ధూపం కమల తుయిలన మేల్ కనువలరం తుయిలనై మేల్ కళ్ళు వలరం అని చెప్పినప్పుడు దీంట్లో మనకి తుయిలనై అంటే ఏంటి? మామూలుగా ఏదో సాపాటు చేశారండి, చక్కగా వెళ్ళి పడుకున్నారండి, వారికి ఇంకేం పని లేదండి అంటే వాళ్ళు ఈ ప్రపంచంలో వాళ్ళతో తిరిగి పడుకునే వాళ్ళు అంటుంటాం కదండి. అలాగే తిండి నిద్ర మాత్రమే కాలక్షేపంగా ఉండి ఆనంద అనుభవానికి ఏదైతుంది ఆనందానుభవం కోసం అని చెప్పని పక్కన ఆశ్రయించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సాధన అంతా పోయిదనే అని చెప్పని. కానీ జ్ఞానులు కూడా వాళ్ళు ఏం చేస్తారట, నిజమైనటువంటి ఆనందం పొందడానికి జ్ఞానులు కూడా కొంచెం ఆశ్రయిస్తారట. ఎలా ఉంటాయంటే అది మనకి శ్రీభాష్య భగవద్గీతలాగా ఉంటాయటది. అంటే ఏమంటే తురిలన మేలు కనువలరం అంటారు. మేలు కనువలరం కనువలరం అంటేనే ఇంకా లోతైనటువంటి దృష్టిని పెట్టి ఇంకా అధ్యయనం చేయటం కనువలరం. అయితే మేలు కనువలరం అని చెప్పినప్పుడు ఇంకా గొప్పదైనటువంటి నేత్రాలు అంటే ఏంటి, ఇంకా లోతుగా దాన్ని అధ్యయనం చేస్తే పరిపూర్ణ జ్ఞాన నేత్రంతో చూసేట తురిలన మేలు కనువలరం అని చెప్పాను. అయితే దీని తర్వాత మనకి మరొక విశేషం, తుయిలన మేలు కనువలరం మామాను మగలే మణి కదవంతాలు తిరువ మామాన్ మహలే అంటున్నారు. మామాన్ మహలే అని చెప్పినప్పుడు మామ కూతురా అని చెప్పని ఆక్షేపిస్తున్నారు. అయితే దీంట్లో మామాన్ మహలే అని ఆందాలు చెప్పడం ఏంటి, సాధిప్రాయంగానే ఆవిడ చెప్పింది అంటారు. అంటే ప్రపంచం ఎలా ఉండాలట, నిజానికి మనం దేహబంధుత్వం ఉందండి, మనకు దేహబంధుత్వం అనుకుంటే ఏం చేయాలి అని చెప్పని దాన్ని ఉపేక్షించాలి కదంట. దాన్ని మనం పెద్దగా లెక్క చేయకూడదు. కానీ ఆత్మబంధుత్వం ఉందనుకోండి, ఇప్పుడు భాగవతోత్తములు అందరూ ఉన్నారు, వాళ్ళతో మనకందరికీ ఉండేటువంటిది ఆత్మబంధుత్వం. ఇదేమిటి, ఇది అపేక్షార్హం, మనం కోరుకోదగినటువంటిది. దేహబంధుత్వం కొంచెం పక్కన పెట్టాలి. కానీ ఇక్కడ ఆంధ్రంతలో ఏమంటుంది, మనకు మామాన్ మారే అంటే చక్కటి సంబోధన చేసింది. అంటే మామ కూతురా అని చెప్పని. గోపికలు వీళ్ళందరూ కూడా వాళ్ళకి బంధుత్వం ఉందో లేదో, కానీ ఆంధ్రాలు మాత్రం ఆ గోపికలతోటి తనకు బంధుత్వాన్ని కోరుకుంటూ ఏమో తను కూడా భావనా ప్రకాశతోటి మనసులో ఒక గోపిక కింద రూపాంతరం చెందింది కదా ఆంధ్రాలు. అది మామాత్రం మారే అంటే ఏంటంటే వదిన గారు అని చెప్పని ఒక మాట ఏదైతే ఉందో మామ కూతురు అనే ఒక బంధాన్ని అనేటువంటిది ఏర్పరచుకుంది మన ఆంధ్రాలు గోపికగా తనను తాను సంభావించుకుంది. అంటే ఇది తగునా అని చెప్పి అన్నప్పుడు నిజంగా కనుక మనకి దేహ బంధువులు కనుక ఈ భగవత్ సంబంధమైన దీంట్లో మనం కనుక ఉపయోగపడే వాళ్ళైనట్టయితే వారి నిరభ్యంతరంగా మనం వాళ్ళతోటి సంబంధ బాంధవ్యాలు కొనసాగించవచ్చు దేహ బంధువులతోటి. అది కూడా అపేక్షార్హమే కానీ ఉపేక్షార్హం కాదు, అది కూడా మనం కోరుకోదగినటువంటిదే. అయితే ఎప్పుడైతే దేహ బంధువులు భగవంతుడిని పొందటానికి నీకు అడ్డం పడుతున్నారో అట్లాంటప్పుడు వాళ్ళని మనం పక్కన పెట్టాలి. అలా కాకుండా దేహ బంధువులు మనకు ఉపయోగపడతాను అనుకోండి, నష్టమే ఉంది ఉండొచ్చు. అది దాన్ని ఎలా చెప్తానంటే మనకి మన పెద్దలైన వాళ్ళు మహాత్ములైన వాళ్ళు కూడా ఈ దేహ బంధుత్వాన్ని కూడా కోరుకున్నాక
ఎప్పుడది వాళ్ళంతటి మహాత్ములు అంతటి గొప్పవాళ్ళు కనుక అయినట్టయితే ఆ సంబంధం మనకి తరుణోపాయం అవుతుంది, భగవంతుడి చేత అని కూడా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి మనకి దీంట్లో మనకు ఉపనిషత్తులు చెప్తారు మనకి, ఇప్పుడు గురువై వారుని వరుణం బెదరము పదచార అంటే బ్రహ్మజ్ఞానోపదేశానికి తండ్రిని కుమారుడు వెళ్ళి ఆశ్రయించడం. అలాగే మనకి స్తోత్రత్వం ఉంది, స్తోత్రరత్నం మనకి అది యామనాచార్య వారు మనకు అనుగ్రహించారు, 600 స్వామి మనకు అనుగ్రహించారు వారు. అయితే దాంట్లో భగవంతుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట అంటారు, హే భగవాన్, నాలో ఉండేటువంటి దోషాలు కానీ ఇవన్నీ చాలా ఉంటే ఉండవచ్చు, కానీ అవన్నీ చూడవద్దాయా అని చెప్పినట్టు ఒక మాట అంటారు. ఎందుకంటే నాకున్న సంబంధం ఎటువంటిదంటే 2 రకాల సంబంధం ఉంది. మా నాదములు ఎవరైతే ఉన్నారో వారు కేవలం మాకు పరమాచార్యులు మాత్రమే కాదయ్యా, వారు మాకు తాతగారు కూడా. అది ఆ సంబంధాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నన్ను అనుగ్రహించాలి హే భగవన్ అంటారు యామనాచార్య వారు. అంటే పితామహం నాదమునిం విలోక్య అని చూడమని చెప్పని అంటారు. అలాగే మనకు సహజంగా మహాత్ములైన వాళ్ళు ఉన్నారు, శ్రీపరాశర భట్టార్య శ్రీ రంగేశ పురోహిత శ్రీవత్సాంక సుత శ్రీమాన్ శ్రేయసే భూయసే అని చెప్పిన. అంటే ఎట్లా మనకి ఎటువంటి సంబంధం మనం చెప్పినప్పుడు భక్తుల వారికి వారి తండ్రి గారు అయినటువంటి కోరుతాళ్వాన్ సంబంధాన్ని స్మరించి మనం అనుభవిస్తాం. అంటే శ్రీవత్సాంకులు ఎవరుతున్నారో కోరుతాళ్వాను వారి కుమారుడైనటువంటి భట్టరు వారు అని చెప్పాను. అలాగే మనకి లోకాచార్య వారు ఉన్నారు, మనకు అష్టాదశ శాస్త్రాలు అనుగ్రహించిన మహానుభావులు. వారికి ఏం చెప్తాం, తమిళ మనం లోకాచార్యాయ గురవే కృష్ణపాదశూనవే సంసార భోగ సన్నష్ట జీవాతవే నమః అంటాం కదా. అలాగా ఆ యొక్క లోకాచార్య వారు ఎవరైతే ఉన్నారో ఆ లోకాచార్య వారు చెప్పారు, లోకాచార్యాయ గురవే కృష్ణపాదశూనవే ఫలానా వారి కుమారులైనటువంటి వీరు అని చెప్తాం. అలాగే మన వరదాచార్యుల వారు ఉన్నారు. ఎవరు వరదాచార్యుల వారు? నరదూరమల వారు కాదు, వేదాంత దేశకుల వారి యొక్క కుమారులైనటువంటి వరదాచార్యుల వారు ఉన్నారు. ఆ వరదాచార్య గారు ఏమన్నారు, మన తండ్రి అయినటువంటి వేదాంత దేశ యొక్క సంబంధమే మాకందరికీ తరుణోపాయము అని చెప్పని అంటారు వారు. పిత్రే బ్రహ్మోపదేష్టేమి గురవే దైవతాయ ప్రాప్యాయ ప్రాపకాయ వెంకటేశాయ మంగళం అలా స్మరిస్తారు వారు. అలాగే మనకు మన భగవద్రామాంజు వారు ఉన్నారు. భగవద్రామాంజు వారు కూడా సన్యసించినప్పటికీ కూడా విరక్తులైనప్పటికీ కూడా దేహబంధువులైన వాళ్ళు కొద్దిమందిని వాళ్ళు పరమ ప్రపన్నులైన వాళ్ళని కూడా వారు తమతో పాటు ఉంటున్నాక ఆదరించాక. ఎవరండి? భగవద్రామాంజు వారు యతీశులైనప్పటికీ కూడా కందాలయ మొదలైండాన్ స్వామి వారు సాక్షాత్తు భగవద్రామాంజు వారి మేనల్డు. తర్వాత కురుకేశ్వర్లు ఉన్నారు, అంటే తిరుమల నాంది పెరియ తిరుమల నాంది గారి కుమారుడు. వారిని తర్వాత మనకి గోవింద భట్టరు తిరుతల్లి కుమారుడు. అట్లా వీళ్ళందరినీ కూడా ఆదరించారు భగవద్రామాంజులు వారు. కోరతాను అని అనుకున్నాను తనకు సందర్భాలు అయ్యో, నేను దాసుడికే కదా రామాంజుల వారితో ఏ విధమైనటువంటి దేహ సంబంధం లేకుండా ఉన్నాను. ఆ గోవింద భట్టర్ని చూడండి, కొందరి మొదలాండాన్ స్వామిని చూడండి, కురుకేశ్వరుని చూడండి, చక్కగా యతీశ్వరులతో పాటు ఆత్మబంధుత్వంతో పాటు దేహబంధుత్వాన్ని కలిగి ఉన్నారు ఏ మహాత్ములు అని చెప్పని మీరు ఎంతో బాధపడతారు. అది నిజంగా ఉండేది. కాబట్టి ఇక్కడ మామాన్నాలే అని చెప్పినప్పుడు అటువంటి బంధుత్వాన్ని మన అందరి వారు కోరుకున్నారు అని చెప్పాను. అలాగే మనకి మణి కదవంతాలవాయ్ మనులతో నిర్మింపబడినటువంటి ఈ తలుపులు గడి ఏదైతే ఉందో దాన్ని తెరవవలసింది అని కోరుకుంటున్నారు. అంటే ఏమిటి ఇక్కడ అంటే మన స్వప్రయత్నంతో దేహాత్మాభిమానం ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు కూడా తొలగిపోదు. భాగవతోత్తముల యొక్క కటాక్షం అనేది కనుక మన మీద పడితేనే అప్పుడు మనలో ఉండేటువంటి అహంకార మమకార కవాటం గట్టిగా బంధింపబడుంటాయి. ఇది తెలుసుకుంటాయట. ఇది కాబట్టి ఏమంటున్నారు, గోపికలు తిరుపావై ప్రబంధం మొత్తం గమనించినట్టయితే ఎప్పుడు కూడా వీళ్ళు తెరవండి 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 అంటారు, కానీ తోసుకొని లోపలకు వీళ్ళు వెళ్ళరు. ఎందుకంటే ఈ రహస్యం అనేటువంటిది వీళ్ళకు తెలుసు. అంటే మనకి పెద్దవాళ్ళని కానీ మహాత్ములు కానీ సేవించేటప్పుడు మనకి అహంకారం అనేటువంటివి మమకారం అనేవి అడ్డం పడుతూ ఉంటే చేరనీయకుండా భగవద్రామాదేవి దగ్గరికి కందాలి మొదలైండాన్ స్వామి వారు ఒక 10 అక్కడే ఉండి వారు ఏ పని చెప్తూ అక్కడే ఉండి వేం చేస్తున్నారు కందాలి మొదలైండాన్ స్వామి. వీరిని ఏమంటాం మనం, దాశరథుడు అని చెప్పని అంటాం కదా. అయితే వారు భగవద్రామాంజుల వారు తిరుక్కోటియూరు వెళ్ళి అదిగో అష్టాక్షరీ మహామంత్రుల యొక్క రహస్యాన్ని దాన్ని చక్కగా వారు గ్రహించి వచ్చారు. తెలుసుకున్న తర్వాత దాసుడు కూడా ఉపదేశించాలి అని చెప్పని కోరారు. అయితే విశేషం ఏంటంటే తిరుకోటి నంది గారు దండ పవిత్రాలతో రమ్మన్నారు భగవద్రామాంజుల వారిని.
అనగానే మీరు ఏం చేశారు? దండం అంటే అర్థం లేదు, పవిత్రం అంటే అర్థం లేదు కదా. పవిత్రం మనకు పవిత్రమే, దండం అంటే ఎక్కిస్తుంది కదా. దండం తీసుకొని మన పిల్లలతో దండం అనే మా ఉద్దేశం. మీరేం చేశాక దండ పవిత్రాలతో రమణమని చెప్తే కుర్తాలు అని తీసుకెళ్ళాక, తర్వాత దాశరథులు ఈ మొదలే అంటారు అని వీళ్ళు పని తీసుకెళ్ళాక, నేను దండ పవిత్రాలతో రమణమంటే వీళ్ళు దండ మీరు వచ్చారే అని అడిగారు గోష్ఠీపూర్ణులు. అందుకే చెప్పారు, అయ్యా మరి వీరే నాకు దండ పవిత్రములు అని చెప్పన్నారట. రామాన్ మహారాజ్ ఇందాక మనం అనుకున్నాం కదా, అలా వీరే నాకు దండ పవిత్రాలని చెప్పారట. చెప్తే వీరిద్దలో దండం ఎవరు, పవిత్రం ఎవరు చెప్పండి అని అడిగారట గోష్ఠీపూర్ణులు. తిరు పవిత్ర స్థానీయులైన కూడతాళ్వాన్ అని చెప్పని వీరు నాకు పవిత్ర స్థానీయులు అని చెప్పి పవిత్రం నాకు వీరు అన్నారు. మరి దండం అంటే కన్నపై మొదలే అండాం స్వామి అని చెప్పారట. చెప్పినప్పుడు స్వామి తర్వాత కాలంలో ఈ ఇద్దరికే మీరు ఉపదేశించండి అని ఆజ్ఞ ఇచ్చాడు వాడు. అది గుర్తు చేసుకుని కందారే మొదలే అండాం స్వామి దాసుడికి దేవరు వారు ఇది అష్టాక్షరి మహామంత్రాన్ని దాని రహస్యాన్ని కూడా ఉపదేశించాలి అని అన్నప్పుడు మరి వీరంతరి మహాత్ములో భగవద్రామాజు గారికి తెలుసు, కానీ మనకి తెలియాలి కదా, తర్వాత తలలో ఉండేవాడికి మనకి తెలియాలి కదా. ఆచార్య ఇష్టమైనటువంటి ఎలా ఉండాలో తెలియాలి, ఆచార్యుడు ఎలా సేవించాలో తెలియాలి, తర్వాత ఆచార్యుడు చెప్పిన పనిని ఏ విధంగా మనం ఎదిరించకుండా మనం చేయగలగడం తెలియాలి. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకున్నారు మరి భగవద్రామాజు వారు. అలాగే సమయం వచ్చినప్పుడు నేను చెప్తాను అని చెప్పాను, నాతో అలాగే బోధిస్తాను అన్నమాట. ఎంతలో ఏమైందిట, పెరిగినంది మహాపూర్ణుల వారి కుమార్తె అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు అన్నారు, ఆ ఊరి బయట చెరువు ఈ అత్తులాయమ కొత్తగా పెళ్ళయింది, మరి పొద్దునే వెళ్ళి నీళ్లు అవి పట్టుకురావాలి. ఈ నీళ్లు అవి పట్టుకురావాలంటే కొంచెం పొద్దున భయం ఉంటుంది కదండి. అత్తగారు కొంచెం నాకు భయంగా ఉంది, మీరు కూడా వస్తే బాగుంటుంది అని చెప్పని తోడు రమ్మని చెప్పి అడిగింది ఆ అమ్మాయి. అత్తుడు అన్నారు అంటే పెరిగినందు గారి కూతురు. పెరిగినందు గారు ఎవరండి, మన భగవద్రామాజు గారికి సాక్షాత్తు ఆచార్యులు. అయితే ఆవిడందిట, నేనేం నీ పుట్టించిందే తెచ్చిన దాసిని అనుకున్నావా, నీతో పాటు అక్కడికి ఇక్కడ రావడానికి నీళ్ళ మీదతో పాటు రావడానికి అందుట అనేసరికి పాపం అమ్మాయి ఏం చేస్తుంది, పాపం కొంచెం బాధపడుతూ వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకొని వచ్చి తండ్రి గారికి చెప్పిందిట, పెరిగినంది గారికి. పెరిగినంది గారు అన్నారు, నేనేం చేయనమ్మా, పెళ్లి చేసి అత్తారింటి పంపడం వరకే నా బాధ్యత, పోత వాళ్ళు ఇదే సవరించుకోవాలి, మరి నీకెవరన్నా తోడెవరన్నా ఉంటే బాగుంటుంది మరి వాళ్ళ పంపించేవాడిని అని చెప్పని అన్నప్పుడు ఒక గుర్తుకొచ్చినట. యతీశ్వరులు మరి ఆచార్య సోదరు కదండి, కాబట్టి ఏం చెప్పారు, భగవద్రామాజు వారి దగ్గరికి వెళ్ళు, రామానుజుల వారు తప్పకుండా నీకు ఏదైనా ఉపాయం చెప్తారు, మీకు ఆయన అన్నగారు అవుతారు కదా అని చెప్పని అన్నాకే పెరిగినందు గారు వెళ్ళి వీళ్ళు అడిగింది, స్వామి ఏమ్మా ఏం ఇలా వచ్చారు ఏంటని అడిగారు. ఇదిగో కొంచెం మాకు ఎవరన్నా కొంచెం అత్తగారి ఇంట్లో కొంచెం పనులు అట్లా తోడుగా ఉండడానికి ఎవరన్నా ఒక మనిషి మీ దగ్గర ఎవరన్నా ఉంటే పంపిస్తాను అన్నప్పుడు వెంటనే చూశాక ఎవరి వైపు, మన దాశరథులు ఉన్నారు కదా, కందారి మొదలే అందాం స్వామి వారు, వారే చూశాక నాయన ఇద్దా అమ్మ అలాగే పంపిస్తా, కొంచెం పక్కకు ఉండు నేను పంపిస్తా అన్నారు. పంపించి చూడు, నువ్వు ఎవరివో చెప్పద్దు, ఎక్కడి నుంచి వచ్చావో చెప్పద్దు, ఎవరు పంపించారో చెప్పద్దు, ఈ అమ్మాయి చెప్పిన అన్ని పనులు నువ్వు చేయాలి, అర్థమైందా అన్నారు. అది ఏం అలాగే ఆజ్ఞ అన్నారు. వీళ్ళు వెళ్ళిపోయారు. అమ్మ పరండి అన్నారు, ముట్ట సర్దుకున్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత చెరువుకి వెళ్ళి ఆ నీళ్లు తేవడం దగ్గర నుంచి, వంట చేయడం దగ్గర నుంచి, బట్టలు ఉతకడం దగ్గర నుంచి, పాత్ర శోధనం అంటే తిని పడేసిన పక్కన పాత్రలు మళ్ళీ రేపటికి వండటానికి కడుకోవడం సమస్తం చేస్తూ ఉండేవాటే ఈయన మహానుభావుడు. ఎవరో కందారే మొదలైన స్వామి చేస్తుంటే, సరే ఎక్కడి నుంచి వచ్చారు అని ఎవరూ అడగలేదు. మంచి తోడు దొరికిందని ఈ అమ్మాయి అనుకుంది, మా అత్తలాయి పుట్టింటి నుంచి మంచి మనిషినే తెచ్చుకుందే అని వాళ్ళు సంతోషించారు, అత్తగారు మామగారు కూడాను. అయితే ఒకరో శాస్త్రాభ్యాసం యొక్క విచారం జరుగుతుంది. అది మహాపూర్ణుల వారు పెరిగినందు గారు విజయం కూడా ఎలా ఉంటారండి, వాళ్ళు మంచి పండితులు ఉంటారు కదా, శాస్త్ర చర్చ జరుగుతున్నప్పుడు ఒక ఆయన తప్పుగా చెప్పారు, వ్యాఖ్యానం తప్పుగా చెప్పారు ఒక బ్రహ్మసూత్రానికి ఒక దానికి చెప్పినప్పుడు వెంటనే ఈయన ఏం చేస్తారు, లోపల నుంచి తలకు ఒక మసిగుడ్డ కట్టుకుంటాం, మసిగుడ్డ దాన్ని చూసిన అలాగే చూసి మొహంతో కూడా మసి ఉంది, పూపెట్టి గరిక దాన్ని పట్టుకుని బయటకు వచ్చి అయ్యా దాసుని మన్నించాలి, దీని అర్థం ఇది అని చెప్పబోయాట. చెప్పబోతుంటే అర్థం ఇది కాదు అన్నట. అన్నప్పుడు వాడు ఆక్షేపించాట, ఏమాయ్ వంటల వారు ఎక్కడ, శాస్త్రార్థం ఎక్కడ, లోపల తిరుమాత్యం చూసుకో, ఓపు మారిపోతున్నట్టు లోపలికి వెళ్ళు అని చెప్పన్నాట. దాసుడు అలాగే చేస్తాడు. కొంచెం ఒక్క క్షణంలో అనుమతించినా చెప్పవాయ్ అన్నట. అనగా దాని పూర్వాపదాలు, తర్వాత ఖండనము, సిద్ధాంతం మొత్తం అంతా చెప్పి ఏం చేసేట, దాన్ని నిరూపించాక ఇది అసలార్థం అని చెప్పని కాంతపోయాట. మహాపూర్ణుల వారి వియంకులతో సహా
వచ్చిన పండితులతో సహా నడుముకు గుడ్డ కట్టుకుని నమస్కరించి సాష్టంగా దండప్రమాణం చేసి మహానుభావ ఇంత పెద్దనే నీకు దాస్యం ఎలా సిద్ధించింది అని అడిగాట. అడిగితే ఏమీ మాట్లాడలేదుట. ఇంతలో వెళ్ళి అట్టున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు ఈ స్వామివారు ఎక్కడి నుంచి వచ్చారు మాకు చెప్పలేదే, ఇంత మహాత్మంలో ఈయన ఇక్కడ మనం తీసుకొచ్చింది, ఈయనతో మనం సేవలు చేయించుకుంటున్నాం, ఈయన ఎవరు అని అడిగారు. ఏమో అత్తగారు మాకు కూడా తెలియదండి మామగారు అంటే. మరి ఎవరు పంపించారంటే మా ఆచార్య వారు ఉన్నారేం భగవద్రామాంజుల వారు పంపించారు అని చెప్పారు. అందరూ వీళ్ళందరూ కట్ట కట్టుకుని వెళ్ళాక వెళ్ళి కాలమైన పడేయమండి అసలు మేము అడిగింది అనుకోండి, మా అమ్మాయి అడిగింది అనుకోండి అన్నప్పుడు వీళ్ళకి ఈలోపల తెలిసింది వచ్చిన వాళ్ళు ఎవరు అన్నట్టు వాళ్ళని వీళ్ళు విషయాలు తెలిసింది. అయితే ఒక మాట అన్నారు వీళ్ళు, శమధమాది గుణ భూయిష్ఠులైన దాసిన బుర్రాదు ఎవరి వారు పంపించేది మా ఇంట్లో కైంకర్యానికి ఎంత అపచారపడ్డాం అని చెప్పి వెంటనే ఏమండి చెప్పిన పని మా వాళ్ళు చేయలేదా అన్న ఎంత మాట. చెప్పిన పని కాదు మేము చెప్పడం వల్ల కూడా మనసులో ఉన్న వాటికి కూడా గ్రహించి చేసేవారు ఈ మహానుభావుడు. అపచార పనికి చాలు మీ దగ్గర ఉంచుకోండి. మీరు ఎంత అడిగినప్పటికీ చెప్పలేదేవారు, మమ్మల్ని ఎవరు పంపించారో వాళ్ళు అడిగిందంటాం తప్ప ఎప్పుడు కూడా తన యొక్క ఏమీ చెప్పలేదు వారు అని చెప్పి అన్నట. అప్పుడు అన్నట నాయన దాశరథి అని చెప్పి దగ్గరకు తీసుకొని అప్పుడు వారికి తిరుమంత్రార్థం తర్వాత చర్మశ్లోకార్థం ఇవన్నీ రహస్యాలన్నీ కూడా ఉపదేశించాక భగవద్రామానుజులు. అంటే ఏమంటారంటే మదత్రయము అంటారు. మదత్రయము వీరినటువంటి మహాత్ముడికి ఆయన ఉపదేశం చేశాక. అంటే మనకి 3 రకాల మదం మనకు కూడా పీడిస్తూ ఉంటుంది. ఏంటి మదత్రయం అంటారు వాటిని. దాంట్లో ఏంటంటేను విద్యామదం, ధనమదం, అధిజన మదం అనేటువంటి 3 రకాలు మదం. ఈ మదత్రయం అన్నమాట. ఏమిటి విద్యామద బాగా నేనే చదువుకున్నవాడి అనేటువంటి అహంకారం మదించుంటారు వారు. తర్వాత ధనమదం బాగా డబ్బున్న వాడిని సంపన్నుడిని నేనే. మూడవది అధిజన మదము అంటే ఏంటి మహాక్షి ఉత్పన్నటువంటి వంశంలో జన్మించినటువంటి వాణి అని చెప్పని. నిజానికి చెప్పాలంటే ఈ మూడు వీరి దగ్గర ఉన్నాయి. మదం లేదు వీరి దగ్గర. కానీ ఉత్తమ వంశంలో పుట్టిన వారు కందాలై ఎవరు మన మదయానంద స్వామి, అలాగే మంచి సంపన్నులు కూడా వీరు. దాని తర్వాత వీరికి విద్య అంటే అపారమైన పాండిత్యం కలవారు వీరు. అయినప్పటికీ కూడా మదం ఉందో లేదో ఇది మీద గర్వం ఉందా లేదా అని పరీక్ష చేశారు. వేదం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బోధించారు భగవద్రామానుజులు గారు. అంటే ఏంటంటే మనకి పెద్దలు చేయడానికైనా పరిమాణం చేయడానికైనప్పుడు కూడా మనలో ఉండేటువంటి కవాటాలు అనేది బంధించి ఉంటాయి, మనకి తలుపులు బంధించి ఉంటాయి. ఇది తెరవాలంటే మనకి ఆచార్యులే మనకు అది తెరవాలట. అంతేగాని వేరే ఏం చేసినా కూడా అవి పోగుతుంది అక్కడ అంటున్నారు. ఇంత చేసినప్పుడు కూడా ఆవలేదు ఉన్నప్పుడు మామీ అవరే ఇల్లు తీయడం అంటున్నారు. అత్తగారు కొంచెం ఆమె లేపకూడదా, కొంచెం లేపండి అంటున్నారు. అంటే ఇందాక మామ కూతురు అన్నారు, ఇప్పుడేమో అత్తగారు అని ఇలా వేరు చేయటమే నిజమైనటువంటి భాగవతోత్తములకి ఒక పెద్ద శిక్ష. ఎలా ఉంటుంది దేంట్ లోపల ఉదాహరణకి మనకి శ్రీమద్ భగవద్గీత లోపల ఏమైనా యుద్ధవార్తలు ఎలా ఉన్నాయని చెప్పని అడిగారు సంజయ్ని ధృతరాష్ట్రుడు. అయితే సంజయ్ వారు చెప్పినప్పుడు దీని లోపల ఫస్ట్ ప్రశ్న వీటిని ఒక ప్రశ్న వేశాడు మన ధృతరాష్ట్రుడు. ఏమని ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవా చేవ కిమకురువత సంజయ. ధర్మక్షేత్రమైనటువంటి యుద్ధక్షేత్రంలో అక్కడ కుమికున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు కదా మామకా అన్నాడు. మామకా అంటే నా వాళ్ళు అన్నాడు. నా వాళ్ళు అంటే ఎవరండి? కౌరవులు. తర్వాత పాండవాచేవ అని వేరెత్తే అదిగో వాళ్ళు పాండవులు అంటే వాళ్ళు వీళ్ళేమో నా వాళ్ళు అన్నాడు, వాళ్ళేమో పాండవులేమో వాళ్ళు అన్నారు. ఇలా చెప్పడం ఏంటి వేరు చేశారు ఇక్కడ. ఈ వేరు చేసి ఈ చేయడం ఏదైతే ఉందో దీని లోపల మనకి ఒక రకమైనటువంటి దీన్ని మనకి భగవద్రామానుజులు వారు చెప్తారు. అంటే ఈ ధృతరాష్ట్రుడికి వీడికి బుద్ధి లేదు నిజంగా. వీడు ఒక అంధత్వం మాత్రమే అంధత్వం ఒకటే కాకుండా వీరికి 2 రకాల అంధత్వం వీడికి ఉంది అన్నారు. ఏమిటా 2 రకాల అంధత్వం? ఒకటేమో జాతి అంధత్వం అంటే వీడు పుట్టు గుడ్డి ధృతరాష్ట్రుడు. రెండవది పుత్రమోహాంధత్వం అంటారు మనకి భగవద్రామానుజుల వారు. అంటే ఇక్కడ ఎవరైతే ఒక మహానుభావుడు ఒక సత్పురుషుడు కనుక వీళ్ళు నావాళ్ళు అని అనుకుంటే వాళ్ళు తరిస్తారు. మరి ఇదే మాట ఒక దుష్టుడు కూడా అనుకోవచ్చు కదా, దుర్మార్గుడు కూడా అనుకోవచ్చు కదా, ఒక స్వార్థపరుడు కూడా అనుకోవచ్చు కదా. అటువంటి వాళ్ళు కనుక వీళ్ళు నావాడు అని చెప్పని అనుకుంటే వాళ్ళు నశించగలరు. వారితో పాటు వీళ్ళు కూడా మొత్తం నాశనం అయిపోతారు, నశిస్తారట. ఇక్కడ ఏమైంది మామకా అనుకున్నారు ధృతరాష్ట్రుడు. మాత్రం ఒక్కడు కూడా మిగలకుండా కౌరవులు అందరూ నాశనం అయ్యారు. మరి అక్కడ ఈ మామక పాండవాచేవ అని చెప్పి వేరే వాళ్ళు ఆ పాండవులు ఏం చేశారు అంటున్నారు. ఆ పాండవులు అనుకున్నారు మరొకున్నారు మహాత్ముడు ఉన్నారు, కృష్ణ పరమాత్మ ఉన్నారు, కృష్ణ భగవానుడు. ఆయన అనుకున్నాడు వీళ్ళు నా వాళ్ళు, మమ ప్రాణాహి పాండవ అని చెప్పని నా పంచ ప్రాణాలు ఈ పంచ పాండవులు అనుకున్నారు.
కాపాడాడు వాళ్ళని. వాళ్ళ యుద్ధం ఇంత పెద్ద గొప్ప యుద్ధం జరిగినప్పుడు కూడా తల మీద ఉన్న పువ్వు కూడా నేల రాలిపడలేట, అలా కాపాడేట భగవానుడు. మామేరవడేదో పేరో, ఎవరన్నా ఈ విధంగా కనుక మంచివాడు కనుక అనుకున్నా, ఎవరైనా ఆచార పురుషుడు వంటి వాడు వాళ్ళు మీరు మావాడండి అని చెప్పి అని వారికి అనుకుంటే చాలట, వాళ్ళు తరిస్తారట. అందుకే అంటారు మనకి పశువులు మనుష్య పక్షివా లేక వైష్ణవ సంశ్రయ నైవతే ప్రయాసంతి విష్ణో పరమం పదం అని చెప్పిన నావి నా వాళ్ళు అనుకుంటే చాలట, వాళ్ళు తరిస్తారట. కనుక రేచేటి ఉన్నటువంటిది శిక్ష. ఉదాహరణ రామాంజరావు ఉన్నారు, ఒకసారి అందరూ చేతులకుండా ఉన్నారు, ఒక చెరువు చిన్న చెరువు కొంటానంటాం కదా మరి మఠాల్లో అది కూడా సర్వసాధారణం. అది అందరూ అంట చేపలన్నీ కూడా కిక్కిసిపోయిందట. రామాంజు వారిని అడిగాట, స్వామి ఇవన్నీ కూడా కిక్కిసిపోయి అవసరం పడుతున్నాయి ఈ చేపలన్నీ కూడాను, ఎవరి వారు కొంచెం వీటికి మోక్షాన్ని ఇవ్వచ్చు కదా అని అడిగాక, మీరందరూ అనుకుంటే తప్పకుండా అలాగే చేద్దాం ఉన్నారట. రామాంజు వారు చక్కగా అందులో దిగారట, చక్కగా ఏదో ఇది చేశారు, చేయంగానే దిగి నీళ్ళతో మంత్రించి వాడు అలా చేయంగానే వెంటనే ఏమైట బయటకు వచ్చేసారు. ఈ చేపలన్నీ కూడా నీళ్ళ మీద తేలేట, ప్రాణాలు వదిలేట, మన అచిరాజ్ మార్గం ద్వారా పరంపరానికి చేరుకున్నట్టు ఆ చేపలన్నీ కూడా. తర్వాత ఇంకో సందర్భం లోపల యతిపతి పునరావతాలైనటువంటి మనవాళ్ళ మహాములు ఎండాకాలం లోపల ఒక పెద్ద చింత చెట్టులో పాపలు ఎప్పటిదో దాని కింద కాలక్షేపాన్ని అనుభవించిన తర్వాత శిష్యుడు మాట అడిగాట, దేవరి వారు ఇదిగో ఈ చెట్టు మనకి చక్కగా చల్లటి నేరం ఇచ్చింది, ఎంతకాలం బట్టి మీలాంటి మహాత్ములకి ఇది నేరం ఇస్తోందో, కానీ దేవరి వారు దీనికి సద్గతిని ప్రసాదించాలి అని కోరుకున్నారట. సరే మీరందరూ అలా ఆజ్ఞాపించిన అలాగే చేద్దాం అన్నాక ఆ చెట్టుని చక్కగా స్పృశించాట. ఆ చెట్టుని ఆ చింత చెట్టుగా మన చెట్టు స్పృశించి అలాంటి మనం బయటికి వెళ్దాం పక్క వెళ్ళేసరికి ఆ చెట్టు వెంటనే అది పడిపోయిందిట. దాంట్లోంచి ఒక దివ్యాత్మ వచ్చి పరంపరానికి వెళ్ళిపోయిందని చెప్తారు. కాబట్టి ఏంటంటే మంచివాడు సత్పురుషుడు కానీ వీడు నావాడు అని అనుకుంటే వాళ్ళందరూ కూడా తరిస్తాట. ఇక్కడ ఉంటుంది మా నేను ఎవరేది పేరో అని చెప్పని ఆక్షేపణ చేస్తున్నారు, వేట్ చేస్తున్నారు. మహర్దాన్ ఊమయ్యో అందించెవిడో అని అందరూ కొన్ని ఆక్షేపణలు విడుదల చేస్తున్నారు. ఏమండి అత్తగారు నీ కూతురు ఆవిడ ఏమన్నా మూగదా లేకపోతే ఏమన్నా చెవిడిదా, లేదని నేను చెప్పిన వాడికి ఏమన్నా బదులు పలకాలి, బదులు పలకొచ్చారు కాబట్టి మూగది, నాకు నేను చెప్పిన వినపడలేదా కాదు ఆవిడ చెవిదే అయి ఉండాలి. మహర్దాన్ ఊమయ్యో అన్ని చెవిలో ఆనందలో ఆనందం అంటే ఏంటో అంత పరాకగా అన్యమనస్కమై ఉంది, ఏమన్నా బలైకగా ఉందా, ఏమన్నా జాడ్యం అని చెప్పి అడుగుతున్నారు. అంతేట దీంట్లో మనం కనుక కొంచెం కనుక అంతరార్థాన్ని కనుక చూసినట్టయితే ఎప్పుడు ఎలా ఉండాలట, వ్యక్తి అయిన వాడు సత్పురుషుడైన వాడు ఎలా ఉండాలని సూచిస్తాడు. దీనిలో పరవాదేశీయ మూక అధిరాష్ట్ర పరోక్తిషు పరరంధేషు జాత్యంధ చైతితం భవన ప్రయోగని. ఒక వ్యక్తిగా ప్రపంచాన్ని మొత్తం కూడా జయించుతా ఎలాగా, వేరే వాళ్ళు కనుక పరులు ఇతరులు కనుక వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం కనుక తిట్టవలసిన సందర్భం కనుక వచ్చినట్టయితే, దూషించాల్సిన సందర్భం వచ్చి మూగవారి కింద ఉండేవాళ్ళు, అలాగే వేరే వాళ్ళు కనుక మనల్ని తిట్టేటువంటి సందర్భం వచ్చినప్పుడు మా చెవుల పడలేదండి అని వినిపించుకోకుండా చెవిటి వారి కింద ఉండేవాళ్ళు, అలా ఉండేవాళ్ళు ఎవరుంటారో ఇతరుల విషయాల్లో వాళ్ళలో ఉండేటువంటి లోటుపాట్లను ఎలా ఉంటాయో వాటిని ఇప్పుడు ఆత్మస్థుతి పరనిందా అంటుంటాం కదండి, ఏం చేస్తాం మనం పొగుడుకుంటాం, ఇంకోళ్ళని మనం అందరినీ కూడా వాళ్ళని అవతల వాళ్ళని దూషిస్తుంటాం మనం దీని లోపల. అలాగే ఇతరులో ఉండేటువంటి లోటుపాట్లు ఎవరుంటాయో వాటిని గుర్తించే సమయం లోపల పుట్టుబుట్టి వారి కింద ఉంటారట ఎవరు జ్ఞానమైనటువంటి వాడు మహాత్ములు. అలా ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజంగా ఈ ముల్లోకాలను కూడా జయించిన వాళ్ళే అని చెప్పి అంటున్నారు. అలాగే ఆనందలో అని చెప్పినప్పుడు ఏంటి, నేను చెప్ప పాదపద్మే వరద నిజవరం నిర్భయోస్మి అని చెప్పి అంటారు. అంటే నా రక్షణ మందు నాకు అన్వయము లేదు అనేటువంటి పరమార్థం ఎదిగి ఏం పని చేయకుండా ఊరికే ఉంటారే, అలా ఊరికే ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో అట్లాంటి సోమత్వం నిజంగా మనకి తగినటువంటిది వాంఛనీయమే అని చెప్పండి. అంటే ఏమిటి, భగవద్ గుణ వ్యామోహాన్ని కలిగి ఉండటం అనేటువంటిది భగవంతు యొక్క దివ్యగాధలను స్మరించి మైమరచి ఉండటాన్ని ఇది సూచిస్తుంది. అయితే ఇంకొక మామాయం మాధవన్ వైకుందనెందు నామం పరవున్నవిందు నామ సంకీర్తనం చేయండి, ఆ పిల్లలే చూస్తుంది మీతో పదం చెప్పారేమో. మామాయన్ అంటున్నాడు, మనకి గీతలో చెప్తాడు స్వామి. మాయాంత ప్రకృతి విద్యాన్ మాయినంత మహేశ్వరి ముదగోపనిషత్తులో చెప్తాడు. అలాగే మమ మాయా దురత్య అని చెప్పిన గీతలో చెప్తాడు. ఆ మాయ అనేటువంటిది ఎవ్వరు కూడా దాదరయ అర్జున. అయితే ఎవరు దాస్తారు, మామేవయే ప్రపంచంతే, ఎవరైతే
నన్ను నా పాదాల మీద ఆశ్రయిస్తారో వాళ్ళు మాత్రం ఈ యొక్క నా మాయని దాడతారు అని చెప్పని చెప్తారు దీని అసలు. అంటే ఒక చిన్న విషయం మనం చెప్పుకుంటే దీంట్లో మనం ఎంత మాయాది స్వామి మనం చూస్తున్నమాలే కదా పాల్చిన దాన్ని ఏదైతే ఉందో నమాలి వాళ్ళు అనుగ్రహించిన విశేషం చెప్తూ పరమాత్మ అక్కడి నుంచి ఈ గవ్యాన్ని చక్కగా స్వీకరించాలి. ఈ ప్రపంచంలో ఎలా అవతరించాడు స్వామి, అక్కడ పొగవేయటము, నిత్యచేతులకి సంకల్పం కలగటము, ఈ భూమిని స్వామి అవతరించడము, ఇక్కడ ఏదైతే ఉందో పాలు పెరుగు మీగడ అన్నీ చక్కగా ఆరగించి కడుపాలు ఆరగించి సమస్త కార్యాలు కూడా ముగించుకొని నది తలపడానికి ఏం చేసేసరికి అదిగో పెరుమాడు అక్కడే ఉన్నారని వాళ్ళు అనుకునేటువంటి మాయ ఎలాగైతే కలగజేశాడో మరొక అద్భుతమైన మాయ ఏంటంటే స్వామి చక్కగా చిన్నపిల్లవాడు నెలల బాలుడేమో కొంచెం కొన్ని ఏళ్ళు ఉంటాయేమో స్వామికి యశోదాదేవి ఒళ్ళో కూర్చోబెట్టుకుని పాలిస్తోంది. పాలిస్తున్నప్పుడు అమ్మ నాకు ఇంకా ఆకలిగా ఉందన్నాడు అనేసరికి ఇంకెంతసేపు తాగుతున్నా అన్న ఇక కాదు ఇంకని చెప్పినప్పుడు కాదు అని చెప్పినసి ఒకసారి నోటికి ఆవులించేస్తారు స్వామి. ఆవులించేసరికి చూడు అనగానే నోట్లో ఏం కల్పించిందిట, చిన్నపిల్లవాడు ఒళ్ళో పడుకున్న చిన్నపిల్లవాడు చిన్ని నోరు దాని లోపల మొత్తం సగల ప్రాణికోటి కూడా మొత్తం అంతా కల్పించిందిట, భూమభాండాలన్నీ కూడా కల్పించాట. అని ఆశ్చర్యపోయి ఇప్పుడు ఈ నోరు తెచ్చింది యశోద. ఆ తర్వాత నోరు మూసి చెప్పాను అట, చూసావు కదా ఎన్ని ప్లాలు నాలో ఉన్నాయో వాటన్నిటికీ నేను తాగట్లేనా కానీ వాళ్ళకి పోస్తున్నాను ఈ పాలు, వాళ్ళందరికీ ఆధారం నేను కదా అని చెప్పన్నట్ట భగవానుడు. ఇంతలో ఏమైందిట, కంస ప్రేరితుడైనటువంటి ఒక రాక్షసుడు వచ్చాడు. వాడెవడు వాడు పూర్వజంలో సహసాక్షుడు ఏదో వాడి పేరు ఉంది, వాడికి 1000 మంది భార్య అంట. అయితే వాడు పూర్వజంలో వాడు ఇప్పుడు రాక్షసుడు కానీ పూర్వజంలో వాడికి గంధర్వుడు ఎవరో. అయితే దుర్వాస మహామని వచ్చినప్పుడు లేవడం పెద్దలు మహాత్ములైన వాడు వచ్చినప్పుడు మనం గౌరవపూర్వకంగా లేవాలి, ఆదరించాలి. తర్వాత ఏదో అయ్యా రండనో కూర్చోండనో ఏం చేయండి చెప్పాలి, ఏం చేయలేదు వాడు. దాంతో ఆయనకు కోపం వచ్చి ఏం చేశాడు దుర్వాస మహాముని, నువ్వు రాక్షస జన్మ నీకు వస్తుందని చెప్పించాడు. వాడు ఇదిగో ఈ తృణావతుడి కింద వచ్చాడు. వీడు ఒక చక్రవాకం అనేటువంటి దీనిలో ఒక వాయువు రూపం లోపల స్వామిని ఎత్తుకుపోవాలని చెప్పి వాడు వచ్చాడు. వచ్చినప్పుడు స్వామి ఉన్నట్టుండి బరువు పెరుగుతున్నట్ట. అబ్బాయి ఏంటి పిల్లాడు ఇంత బరువుగా ఉన్నాడు అని చెప్పని, అబ్బాయి ఎత్తుకోలేను బాబు అని చెప్పి పిల్లవాడిని పక్కన పెట్టినట. స్వామి ఎందుకు బరువు అయ్యాట, ఈ రాక్షసుడు నాతో పాటుగా యశోదను కూడా తీసుకెళ్ళిపోతాడు, ఇద్దరం కలిసి ఒళ్ళో ఉన్నాడు కదా, అది మా అమ్మకి ప్రమాదం, అది కాకూడదు అని చెప్పని ఈ నాటకం ఆడేస్తారు స్వామి. మహామాయ కదా మామాయన్ పక్కన పెట్టి వీడిని చక్కగా మన కృష్ణుడు వెళ్తున్నారు, ఎత్తుకుపోయాతో రాక్షసుడు. ఎవరా చిన్నపిల్లలు ఎత్తుకుంటే మనం ఏం చేస్తామంటే చిన్నపిల్లలు ఏం చేస్తారు, మెడ గట్టిగా కౌరించుకుంటారు కదా, కడుగు మూసుకుని అలా అమాయకంగా ఆ రాక్షసుడు మెడకాయ పట్టేసుకున్నట్ట. ఈ మెడకాయ పట్టేసుకున్నప్పుడు పైకి వెళ్ళిపోయాడు రాక్షసుడు. పొద్దున చాలా బరువు అయిపోయింది. స్వామి బాగా బరువు పెరిగిపోయాడు. ఇక తట్టుకోలేక వెంటనే అంటే కవి మన పైనుంచి కింద బండల మీద పడ్డాట. ముక్కలు ఎంత అయిపోయాట ఆ రాక్షసుడు. ఎంత ఆశ్చర్యం, ఎంత మహామాయా స్వామి. అలాగే చిన్నప్పుడు స్వామి పాకుతున్నట్ట. ఈ పాకుతున్నప్పుడు అంటే ఏమైంది, యశోదాదేవి పని మనిషి చెప్పినట్టు ఎత్తుకో కాస్త అని చెప్పని ఈ ఎత్తుకో అని చెప్పి ఇచ్చినప్పుడు పనివాళ్ళు ఏం చేస్తారు, కొంచెం నా పక్కకి వెళ్ళంగానే కిందికి దింపేస్తారు పిల్లల్ని, ఎత్తుకోని వాళ్ళు ఆడించారు. సరే ఈ పిల్లాన్ని కొంచెం కిందికి దింపినిట ఎవరు మన చిన్న కృష్ణుని. స్వామికి పాకేటువంటి వయస్సు, పాకుతున్నారు చక్కగా స్వామి. ఈ పాకుతున్నప్పుడు ఏమైందిట, రత్నభవనం కదా స్వామిది కాదు, రత్నభవనం లోపల రిఫ్లెక్షన్ అంటే ఏంటి, తన కింద కృష్ణుని ప్రతిబింబం కనిపిస్తుందిట. ఈ ప్రతిబింబం కనిపించగానే అనుకున్నట్ట ఇంకో కృష్ణుడు ఉన్నాడు అని చెప్పి అనుకుని వాడిని పట్టుకుందామని ముందుకు పాకుతున్నట్ట స్వామి. పాకుతుంటే తన స్వరూపమే కదా, తన ప్రతిబింబమే కదా, అది ఎక్కడ దొరుకుతుంది, ఇంకా ముందు పోతున్నా పట్టుకుందామని ప్రయత్నం చేస్తున్నట్ట. నవ్వుతుంటే అంతకే దొరకట్లేక ఉక్రోషం వచ్చేస్తుంది స్వామికి. ఈ పట్టుకోవడం చూసరికి పట్టుకోలేకపోవడం చూసి ఈ పరిమళ చేరుతుందో ఎత్తుకుని ఆడించే దారి అది పక్కన నవ్వినట. ఈ నవ్వుతూ ఉంటే ఇంకా పెరిగిపోయేట ఉక్రోషం స్వామికి. దాన్ని అని చెప్పని ఏడుపులు అంకించుకున్నట్ట పౌరుషంతో. ఎంత మాయండి ఇది, ఎంత ఆశ్చర్యం అండి ఇది అని చెప్పని అంటారు మన వాళ్ళు. దీంట్లో మనకి మామాయన్, మాధవన్, వైకుంఠనేంద్రను. మామాయన్, మాధవన్ అంటే మనకి వైకుంఠనాథుడు అని చెప్పని. వైకుంఠనాథుడు సాక్షాత్తు నారాయణుడు అని చెప్పని. అంటే మామాయన్ మాధవన్ అని చెప్పినప్పుడు, మాధవన్ అని చెప్పినప్పుడు లక్ష్మీనాథుడు. తర్వాత వైకుంఠం అంటే వైకుంఠనాథుడు. మాధవన్ అంటే ఎవరు, లక్ష్మీనాథుడు. అంటే ఏంటి, మనం ఆశ్రయించేది ఎవరినో కాదుకున్నా ఆ యొక్క మాధవుణ్ణి అంటే లక్ష్మీనాథుడైన వాడిని, లక్ష్మీలైనటువంటి నారాయణుల్ని మన సాంప్రదాయంలో పెద్దలైన వాళ్ళు ఎవరు కూడా సాధారణంగా ఆశ్రయించరు అంతే. కానీ లక్ష్మీతో సంబంధం ఉంది, లక్ష్మీనాథుడా ఆశ్రయిస్తారు. అందుకే మన అమ్మవారు కూడా
మామాయను మాధవను వైహుందనెందు అని చెప్పని అంటున్నారు. చెప్పినప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ అద్భుతమైన పాశుకం ఏదైతే ఉందో దీంట్లో కూడా మనకి ఇద్దరు మహానుభావులు మనం చెప్పొచ్చు. ఒకటి మనకి ఆళ్వార్లలో 4వ వారైనటువంటి తిరుమహిషయ్య ఆళ్వారు ఆ మహానుభావుల్ని మేలుకొలుపుతున్నారు దీంట్లో కూడా. అలాగే మనకి భగవద్ రామాంజుల వారు కూడా చక్కగా అయితే ప్రబోధం అంటే ఏంటి, తూమణి మారత్తు చుట్టం విరక్కెరియా అని చెప్పినట్టు ఉళ్ళంలో అంటే మన హృదయంలో ఎలా ఉన్నావు అదే రకంగా బయటకు వచ్చి నాకు దర్శనం ఇవ్వాలి అని చెప్పని భగవంతుని సాక్షాత్కరింపజేస్తున్న మహానుభావుడి తిరుమహిషయ్య వారు. ఉత్తిలంగ వర్ణమే కులంబ చిత్త కాటిరే అనగా లోపల ఎలాగొన్నా అలాగే రావయ్య వచ్చి దర్శనంగానే ఇచ్చాట. చుట్టం విడక్కెరియా అంటే ఏంటి, చుట్టూ ఉన్నటువంటి సకల మతాల లోపల ప్రవేశించి శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి ఉండేటువంటి గొప్పదనాన్ని స్వానుభవంతో ఒక జ్ఞానదీపం ప్రకాశించే విధంగా తెలుసుకున్న ఆళ్వారితో వీళ్ళు చుట్టూ విడక్కెరియా అంటే ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క శాస్త్రం అనుకోండి, ఒకటి అనుకోండి, వీటి అన్నిటి లోపల అంటే ఇక్కడ ఏంటి అన్ని మతాలు అన్నిటిలో కూడా ప్రవేశించాట, వాటిలో పసలేదు అని చెప్పి తెలుసుకున్నట్టు. ఈయన పూర్వాశ్రమాలు అంటే ఏంటి, మన పేయాడు వారు ఈయనకు ఆచార్యులు పేయాడు వారు. అయితే అంతకు మునుపు పరిస్థితి అన్ని గ్రంథాలు చక్కగా అధ్యయనం చేసిన మహాపండితులు తిరుమహిషయ్య వారు. వీటిలో పసలేదని చెప్పని సముద్రంలో పారేద్దామని చెప్పని వీళ్ళు తీసుకుని బండి మీద తీసుకుని వెళ్ళాట. వెళ్ళి సముద్రం వద్ద వీళ్ళు పారేయాలి ఇంక తర్వాత అని అనుకుంటే ఒక చక్కగా ఒక ఆశ్రమం నిర్మాణం చేసుకుని దాంట్లో ఉండి మామూలుగా ఇంకేం నిర్వ్యాపారంగా ఉన్నట్టు వీడు ఉన్న సందర్భ లోపల పోయి పొదక్క పేయాలి వారు ముగ్గురు కలిసి పేయాలి వారి దగ్గరికి వచ్చి స్వామి దేవరు వారు కొంచెం అదిగో అక్కడ ఉన్నారుగా మనవాడు భక్తిసారుడు ఉన్నారు కదా తిరుమహిషయ్య, ఆయన దగ్గరకు వెళ్ళి కొంచెం మన సాంప్రదాయంలో కొంచెం మీరు తీసుకురావాలి, మీరే సమర్థులు అంటే మీ ఆజ్ఞ అన్నారు. వారు వచ్చాక వచ్చి ఏం చేశారు, ఒక మొక్కని తలకిందుగా నాటాట. తులసి మొక్క తలకిందుగా నాటడం. ఇక్కడ ఈ యొక్క తిరుమహిషయ్య వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆశ్రమానికి ఇద్దరు సముద్రం ఒడ్డున మొక్కని తలకిందులుగా నాటి ఏం చేసేవాట, సముద్రం లోపల నుంచి చిన్ని కుండతో నీళ్లు తీసుకొచ్చి పోసేవాట. ఇది గమనించారు. గమనించిన తర్వాత 2 రోజులు 3 రోజులు చూసిన తర్వాత ఈ తిరుమహిషయ్య వారు బయటకు వచ్చి అడిగారు, ఏమయ్యా పెద్ద మనిషి తిరుమకా పెట్టాం మళ్ళీ మాల్లో వేసుకున్నావు అనుకుంటే ఏమాత్రం కూడా జ్ఞానం ఉన్నట్టు లేదే అని అడిగాట. అంటే నేనేం చెప్తానయ్యా అన్నారు. అంటే నువ్వు చూడు తలకిందులుగా మొక్క పాతావు అంటే ఎప్పుడు కొన్ని బతుకుతాయి అనుకుంటాం, అసలు కన్నా తలకిందులు వేలు పైన పెట్టి మొక్క తలకిందులుగా పాతే ఏమన్నా బతుకుతుందాయా, పోనీ ఏదో బతికింది అనుకోండి, ఏదో ఆయుష్ గట్టిగా ఉంది, కొన్ని మొక్కలు బతుకుతాయి కదా. అయితే దాని నీళ్ళు ఎక్కడి నుంచి పోతున్నావు, ఉప్పు నీళ్ళను తెచ్చిపోతుంది సముద్రం నుంచి, ఎక్కడ మొక్క బతుకుతుందా చస్తుందా, పోనీ తెచ్చి నీళ్ళు అయినా ఏదైనా ఏదో నీళ్ళు అనుకుందాం, కొబ్బరి మొక్క లాంటివి బతుకుతాయి కదా, అలా ఏదో బతుకుతాయేమో అనుకుందాం. ఏం చేస్తున్నావు, మామూలు నీళ్లు కాదు ఉప్పు నీళ్లు కావటము చిల్లి కుండతో తెస్తున్నావు, ఎన్ని నీళ్ళు వస్తున్నాయి అందులోపల, ఇదేంటి పిచ్చి పని ఏం చెప్పని అడిగాడు. అడిగితే అన్నట్ట, నువ్వు దేహంతోనే పిచ్చి పని చేస్తున్నావయ్యా నువ్వు, కానీ నా ఆత్మతో పిచ్చి పని నేను చేయటం లేదు, నేను చేసేది పిచ్చి పని కాదు, నువ్వే పిచ్చివాడివి అని అడిగిన. అంటే నేను పిచ్చివాడినా, అవును నువ్వు పిచ్చివాడివే, నువ్వు దేహంతో చేసే దేహంతో మొత్తం పిచ్చి పనే, కానీ నేను ఆత్మతో నేను నారాయణుని నేను ఆరాధన చేస్తున్నాను. ఇదిగో చూడు నువ్వు ఇంతకాలం ఆరాధించే నేను ఆ యొక్క దేవతలు కానీ మిగిలిన వారు ఎవరెవరినో ఆశ్రయించావు కదా, అవన్నీ ఫలించేటైతే నేను తల కింద పాటు పెట్టే మొక్క కూడా అది చీరించడా ఫలించడా అన్నమాట. అప్పుడు జరిగే వాద ప్రతివాదాలు అయినప్పుడు సాక్షాత్తు భగవానుడే ఈ యొక్క పేయాల వాళ్ళ దేహంలో సాక్షాత్కరిస్తే ఈయన చక్కగా దీంట్లో వెతికి శిష్యుడు అయ్యారని చెప్పని మనకి. అంటే ఏంటంటే తూమరి మారత్తు చుట్టం విలక్కెరియా రూపం కమల అంటే ఏంటి, పరమార్థ జ్ఞానంతో శ్రీపతి రేఖ ఏవ జగతాం అంటే ఈ ప్రపంచంలో శ్రీమన్నారాయణ ఒకరే ఫలతత్వం అని చెప్పిన అనుష్ఠానం ఈయన కలిగిన వాడే అట. తుయిలన మేలు కనువరం, తుయిలన మేలు కనువరం అంటే మేలంటే అతక పడుకున్నటువంటి అని. కాబట్టి ఎక్కడ ఈయన కూడా పడుకున్నటువంటి భగవాన్ అంటే ఈయనకి చాలా ఇష్టంట. అంటే తిరుక్కులందై కుంభకోణంలో పెరుమాళ్ళు యథోత్కార స్వామి తిరువేక అలాగే క్షీరాభినాథుడు తర్వాత తిరువెవ్వుళ్ళు శ్రీరంగం అలా ఏం చేస్తున్న వాళ్ళు ఎవరుతున్నారో పడుకున్న ఛేదించిన భగవంతుడు ఎవరుతున్నారో తిరుక్కోవడం దాని మీద ఈయనకి విశేషమైన ప్రేమ కలవాట. మామాన్ మహడే అంటే అంటే బంధుత్వం చెప్పుకున్నాం కదా, ఆండారి విషయం లోపల గల గోపికలతోటి ఈయన కూడా భగవంతుడితోటి ఉండేటువంటి ఆ యొక్క బంధుత్వం అనేది ఎటువంటిది ఉందో నిజమైనటువంటి బంధుత్వం నవీన సంబంధం ఇందాక చెప్పుకున్నాం కదా, అటువంటి బంధుత్వంతో తను చెప్పినట్టుగా వాళ్ళని ఆ విధంగా ప్రవర్తింపజేసిన మహానుభావుని యథోక్తిగారి స్వర్ణవర్ణం చేసే పెరుమాళ్ళు అంటాం ఆయన్ని. అంటే
స్వామి చెప్పినట్టుగానే ఆయన ఇదిగో పక్కన తీసుకువెళ్ళి అలా వేయడం, ఇలా రావాలి ఇలా వేసుకోమని చెప్పాను. నాకు ఇలా పడుకున్నావు కదా, కానీ కలియుగంలో వాళ్ళందరికీ గుర్తు ఉండాలని చెప్పి ఇది మార్చుకోమంటే ఎలా వాళ్ళు చెప్పినట్టుగానే విన్నాక. అది ఒక పెద్ద కథ, మళ్ళీ మనం ఎప్పుడైనా మనం దాన్ని చెప్పుకుందాం. కాదు మామాన్ మహలే మణికలవంతాలు తెరవాయి మామీరవలయలు పేద ఊమయ్యో. ఊమయ్యో అంటే ఏమైనా మూగ చెవుడ మనం ప్రార్థన అనుకున్నాం కదా, మంత్రి పట్టాడు అని చెప్పినప్పుడు దీంట్లో మనకి ఊమయ్యో అని చెప్పినప్పుడు ఈ మహానుభావుడు చక్కగా సంచారం చేస్తూ తిరుపుడియూరు మహావ్యాఖ్యాపరమైనటువంటి దేశదేశానికి చేరుకున్నప్పుడు అందరూ కూడా వేద పంచులు వేదాధ్యయనం చేస్తున్నట్ట. వచ్చిన వాళ్ళు శూద్రుడు వేదాన్ని వినకూడదు అని చెప్పి ఏం చేశాక వీళ్ళు ఆపేశారు. ఆపిన తర్వాత నవ్వుకుని తిరుమల వారు ముందుకెళ్ళిన తర్వాత ఎక్కడ ఆపేమో వాళ్ళకి గుర్తు రారేయట. అప్పుడు వారు అపచారం చేసుకుని కాళ్ళ మీద ఎప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు వీరు ఏం చేశాక నోట్లో మాట్లాడకూడదు కదా, మాట్లాడకూడదు, మౌనం ఏంటి కృష్ణారాముడి భిన్నం అనేటువంటి ఒక వేద వాక్యం ఉంది. ఆ వాక్యాన్ని ఏం చేశాక నల్లగించ దాన్ని చీకి పూజించాక వేదవాక్యం అది కృష్ణారాముడినాం నిర్భిన్నం నల్ల వడ్లగించ అనగానే వాళ్ళకు గుర్తుకొచ్చింది కృష్ణారాం విరిగినాం నిర్భిన్నం అని చెప్పండి. అలాగా తర్వాత ఈయన కోవిల్లోకి వెళ్ళినప్పుడు ఈయనకి చక్కగా మంచి మహాత్ముడు అని చెప్పని భగవాన్ ఎవరుతున్నారు ఈయన ప్రదర్శిస్తుంటే లోపల విగ్రహం కూడా తిరగడం మొదలుపెట్టిందిట. ఇది గమనించి ఓ పెద్ద యజ్ఞం జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి సోమయ్య జరుగుతున్నారు, మా అనుభవ ఇది అఖిలాస్నానం ఏం చేయండి అని చెప్పని కూర్చోబెట్టాట. ఇది చూసి అక్కడున్న వాళ్ళందరూ కూడా ఎక్కడ దానపేదక్షాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టామటయ్యా అని చెప్పని తిరుమశాలు వారిని తిట్టకుండా దూషించారు. వాళ్ళు చెవిన పరంగానే ఉన్నట అన్ని చెవిలో. తర్వాత నిజంగా తిట్టడానికి ప్రతిగా దీన్ని కూడా దూషించవచ్చు, కానీ మూగవారికి అలా ఏమీ మాట్లాడకుండా ఉన్నట్ట. భగవంతుడు సహించలేక వెంటనే వీరి లోపల ఇదిగో శంఖచక్ర గలతో సాక్షాత్కరించాడు వీరు హృదయం లోపల. అది చూసిన తర్వాత మహాత్ముడు అందరూ వీరికి దండ ప్రణామాలు చేశారట ఆ యజ్ఞంలో ఉన్న వాళ్ళందరూ కూడా. ఇది వీరి విశేషం. ఓమయ్యో అన్ని చెవిలో ఆనందలో అంటే ఏంటి, ఆనందం అంటే ఏంటి, ఇతరులైనటువంటి విషయాల లోపల పట్టనట్టుగానే ఉంటారట. ఎంత గొప్ప ఈయన యోగాభ్యాస పనులు అంటే 7,000 సంవత్సరాలు అష్టాంగ యోగాన్ని అవలంబించి పాఠశాల పెరుమాల కోయిలు అంటుంటాం కదా మనకి తిరువల్లిక్కాని అక్కడ ఉన్నట 5,000 సంవత్సరాల పైన అష్టాంగ యోగ మహానుభావులైన ఒక సిద్ధుడు ఆకాశంలో పోతూ పొడి మీద పోతూ ఆగిపోయాట. ఎందుకంటే తేజస్ పైన వ్యాపించింది. పురికిపాతకు ఇద్దరిలో చూస్తే ఈ మహానుభావులు ఎలా ఉన్నారు, చింకిపాతలతో ఉన్నారు, ఒక బొంత అది ఉండి ఈయన ఉండేది ఒక అమాయకుడు కొంత పిచ్చివాడి కింద ఉన్నది మహానుభావుడు. దగ్గరికి వచ్చి చూశాక మహానుభావ ఇదిగో ఇదేమిటి నీకు కర్మ ఏమిటి, ఇదిగో నా మెదలో ఉండేటువంటి గొప్ప ఇది ఏదైతే ఉందో ఈ హారాన్ని నీకు ఇస్తున్నాను అన్నమాట. అనగానే తగదగా మెరిసిపోతుంది. ఇందులో స్వామి చెప్తారు మన తిరుమల వారు, నాయన ఇదిగో మా దగ్గర ఈ తులసి పూసలు మాల ఉంది చూసావా, ఇందులో ఒక్క పూసలు ఇలా బయటికి మాల ఎత్తి చూపించాట. ఈ కాంతికి అంత పెద్ద మణిమాల కూడా గడవెళ్ళాడిపోయిందిట. సరే బాగానే ఉంది, ఇందులో సరే బాగానే ఉంది అయ్యా, నీకు ఏదన్నా ఒక కంబళంలో ఇట్లా రత్న కంబళి మీరు జపం చేసుకునే బాగుంటుంది ఇవ్వబోయాట. ఇదిగో చూడు ఇప్పుడు నేను కూర్చుంది కానీ ఇది కప్పుకున్న బొంతనేస్తుంది, ఇది బాగాలేదంటావా అని చూపించాట. చిరుగులు ఉన్నాయట, చిరుగులు పొంతాలి. కానీ ఎప్పుడైతే ఈ గంధర్వులు చూశారో చూడంగానే అది చిరుగులు పొందగింది కాదు, మణులు మాణిక్యాలతో పొరగబడిన దాని కిందని కనిపించిందిట. ఇది అంటే సిద్ధోపాయ నిష్ఠలో ఉంటారని చెప్పి ఒకటి. దాని తర్వాత మంచి యోగ సంపన్నమైన మహానుభావులైన ఎవరు దీంట్లో పరమాత్మలో ఉన్న వారికి ఈ ప్రాకృతమైనటువంటి బయట విషయాలు పట్టవు ఆనందాలు అని చెప్పండి. అలాగా మనకి మందిర పట్టాలో ఏమో పెరుంతుయ్యలు మందిర పట్టాలో అని చెప్పినప్పుడు మందిర పట్టాలు అంటే మంత్రాన్ని పట్టిన వాళ్ళు తీసుకున్నవాడు. ఎవరి దగ్గర మంత్రం అంటే తిరు అష్టాక్షరి మహామంత్రాన్ని మన ప్రియాలు వారి దగ్గర పట్టినవాడు అని చెప్పని. అలాగా ఈ యొక్క తిరుమశాల వారు చెప్పారు. తర్వాత భగవద్ రామానుజుల వారిని గురించి కూడా ఇదే విధంగా ఈ పాసుల్లో చెప్పబడింది దీంట్లోపల. అలా మనకు ఒక్కొక్క పాసులం కూడా మనకి కొన్ని పాసులు ఆళ్వాళ్ళ వరకు అలాగే ప్రతి పాసులం గురించి దాంట్లో భగవద్ రామానుజు వారి యొక్క వైభవమే చెప్పబడింది. మనం విడిగా వచ్చి రామానుజు వైభవం చెప్పుకున్నట్లయితే ప్రతి పాసులు కూడా వారికి అనుమతి చెప్పుకోవచ్చు. ఎంత అద్భుతమైనటువంటి పాసులు ఏదైతే ఉందో దీన్ని చక్కగా మనం అందరం కూడా కలిసి దీన్ని అనుభవిద్దాము. ఈ పాసులాన్ని నేను దీన్ని చిన్న చిన్న ముక్కల కింద నేను చెప్తాను, అందరూ కూడా దీన్ని చక్కగా చెప్పి మన అందరం కూడా కలిసి దీన్ని అనుభవిద్దాం. ఈ పాసుని తూమని మాడతో అనేటువంటి విలక్షణమైనటువంటి పాశనం. ఈ పాసునప్పుడు తిరిగి ఘటికై అంటే ఘటికాచరం అనేటువంటి చోళసింగపురం అంటాం కదా, అక్కడ ఉండేటువంటి భగవానుడు నృసింహ భగవానుడు
వారి గురించి చెప్పారు కదా. ఈ మేడలో ఈవిడ సేవించినట్టుగా ఎక్కడో ఎత్తు మీద ఉంటాడట స్వామి. ఆ ఎత్తు మీద కొండ మీద ఎక్కడో ఉంటాడు భగవానుడు, ఎక్కడో పైన. ఆ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఇక్కడ 2 రకాలు చెప్తారట. 2 దీపాలు అంటారు మనకు అరవ భాషలు కూడా. కొలతలిట దీపం అని, కొన్నతలిట దీపం అని 2 రకాలు ఉంటాయట. అంటే కొండలో పెట్టిన దీపం, అంటే కొండ మీద దీపం అని చెప్పని. ఇప్పుడు కొండలో పెట్టిన దీపం కొండ వరకే ప్రకాశం, కానీ కొండ మీద పెట్టిన దీపం సమస్తాన్ని మొత్తం అంతా కూడా ప్రకాశింపచేస్తుందిట. అలా వేంచేసి ఉంటారట స్వామి. కోమలి మాడలో ఉన్న ఈ అందరినీ కూడా ప్రకాశింపజేస్తూ జ్ఞానపూర్ణుడై స్వామి వేంచేసి ఉంటారట. కర్కటే పౌరఫల్గుణ్యాం తులసి కారణోద్భవం పాండే విశుంభరాం గోడాం వందే శ్రీరంగనాయకి. దీంట్లో ఈరోజు పాఠం చెప్తాం అందరూ కూడా. జై శ్రీమన్నారాయణ.